శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు వారి సందేహాన్ని పంపడం జరిగింది. మీరు చాలా సందర్భాలలో నీవు ఒక శక్తివి అని తెలుసుకో అనేటట్లుగా చెబుతారు. శరీరము నేను కాదు సరే, మనస్సు నేను కాదు సరే, మరి ఎవరిని అంటే శక్తిని. బాగున్నది. నేను శక్తిని అని తెలుసుకునేది ఎవరు? శక్తి తనకు తనే శక్తిని అని తెలుసుకుంటుందా? మనం ఏదైనా తెలుసుకోవాలంటే ఇంద్రియాల ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం. మరి శక్తి ఏ విధముగా తెలుసుకుంటుంది? రమణ మహర్షి గారు కూడా నీవెవరో తెలుసుకో అని చెప్పారు కదా. అసలు తెలుసుకోవాలి అంటే తెలుసుకోబడేది ఒకటి, తెలుసుకునేది ఒకటి ఉండాలి కదా. నా ఉద్దేశంలో ఈ తెలుసుకోవటం అనేది స్పష్టంగా అర్థం అయితే ఆధ్యాత్మికత అనేది అక్కడ ముగుస్తుంది అని అనుకుంటున్నాను. మీరు ఒకే అంశాన్ని 2-3 సార్లు చెబుతున్నా కూడా రెండోసారి లేదా మూడోసారి చెప్పేది ఇంకా బాగా అర్థం అవుతున్నది. నేను మీరు చెప్పే వాటితో కొన్ని విషయాలు మినహాయించి పూర్తిగా ఏకీభవిస్తాను. మీకు వీలైనప్పుడు ఈ అంశం గురించి వివరించగలరు. అలాగే నా అభిప్రాయము కూడా సరైనదేనా తెలుపగలరు. ఇదండి వీరి ప్రశ్న. నువ్వు శక్తివేని తెలుసుకో అని మీరు చెబుతూ ఉంటారు. అంటే సహజంగా మనం చెప్పుకునే ఇప్పుడు శీర్షికలన్నీ కూడా ఏం చెబుతున్నామంటే అంతిమముగా ఎవరైనా సరే ఇక్కడ అంతిమంగా ఉన్నది శక్తే. అది ఒక మనిషికి తనను తాను వెతుక్కుంటూ వెళ్ళి ఈ శరీరము మనస్సు వీటిని దాటుకుంటూ వెళ్ళి తెలుసుకుంటే అల్టిమేట్గా అడుగున ఆఖరిన ఉన్నది శక్తి. అంటే సినిమాకి తెర ఆధారమైనట్టుగా మొత్తం ఈ సృష్టిలో ఉన్న అన్నింటికి, అంటే వేరువేరుగా విడివిడిగా కనపడుతున్న అన్నింటికి సినిమాకి తెర ఎలా ఆధారమో అలా శక్తి ఆధారముగా ఉన్నది. అయితే సినిమాకి తెర ఆధారం అనేది పోలిక మాత్రమే అర్థం అవడానికి. అక్కడ తెర వేరు, సినిమా మీద పడే లైటింగ్ వేరు. కానీ ఇక్కడ శక్తే సృష్టిగా, సృష్టే శక్తిగా కలిసే ఉన్నది, భిన్నముగా లేదు. విషయం అర్థం చేసుకోవాలి. అక్కడ రెండు ఒకటే. అందుకే నేను శరీరము అనేది నేను నిజమే అని చెప్పాను చాలాసార్లు. నేను శరీరం కాదు అని నేను చెప్పట్లేదు. ఎక్కడైనా విషయానికి మాట్లాడేటప్పుడు అర్థం అవ్వడానికి ఏదైనా విషయ వివరణలో ఒకవేళ అటువంటిది డొల్లి ఉండొచ్చు తప్ప మాటలో నేను మనస్సు కాదు, నేను శరీరము కాదు అని అసలు నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను మనస్సును, ముందు నేను శరీరమును. నేను చెప్పేది క్లియర్గా అర్థం చేసుకోండి. సృష్టి అంతా నిజమే, సృష్టి అబద్ధం కాదు. ప్రపంచం అంతా నిజమే, ప్రపంచం అబద్ధం కాదు. ఇప్పుడు ఉన్నదంతా నిజమే, కనపడుతున్నదంతా నిజమే, అంతా నిజమే. ఏది అబద్ధం కాదు. అసలు అబద్ధం లేదు, చెడు లేదు, ఉన్నదంతా ఒకటే, సత్యమే. అయితే ఇది విభిన్నముగా ఉన్నది, అంటే అనేకముగా ఉన్నది. మనుషులు అనేకంగా ఉన్నారు, వేరువేరుగా ఉన్నారు. చెట్లు వేరువేరుగా ఉన్నాయి, విభిన్నంగా ఉన్నాయి, అనేకంగా ఉన్నాయి. అలా సృష్టిలో అన్నీ మనకి వేరువేరుగా, విభిన్నంగా, అనేకంగా కనబడుతున్నాయి. కనుక నేను మనిషిని, నాకు భిన్నంగా అనేకం ఉన్నాయి అని నేను అనుకుంటున్నా. నేను మనిషిని అనుకున్నప్పుడు నా భావన ఏంటి? నేను ఈ శరీరమును. ఇది నేను అనుకుంటున్న భావన. ఇప్పుడు నేను అలా అనుకుంటున్నా, ప్రతి మనిషి అలా అనుకుంటున్నాడు. అలా అనుకోవటానికి కారణం ఏంటి అంటే అన్నీ విభిన్నంగా ఉండటమే. విభిన్నంగా ఉన్నాయి, మనుషులందరూ విభిన్నంగానే ఉన్నారు. అది సత్యమే, అబద్ధమేం కాదు అసలు అది. అలాగే చెట్టు పుట్ట చేమ మొత్తం సృష్టి అంతా విభిన్నంగానే ఉంది, వేరువేరుగా ఉంది, కనపడుతుంది. ఆ కనపడుతున్న దాన్ని అసలు అబద్ధం అని ఎలా అంటాం? అదంతా నిజమే. కానీ ఆ నిజము ఒక చోట పుట్టి ఒక చోట అంతమైపోతుంది. ఒకటి.
రెండు, ఆ నిజము నిరంతర మార్పులకు లోనవుతుంది. మీరు సృష్టిలో ఏదైనా తీసుకోండి, మనిషినే తీసుకుందాం. నేను పుట్టాను, మాతృగర్భంలో తల్లిదండ్రులు కలిస్తే మాతృగర్భంలోకి ప్రవేశించాము అనేది సైన్స్గా సైంటిఫిక్గా చెబుతుంది తప్ప ఆ ఉనికి ఆ ఎరుక మనకు లేదు. అసలు మాతృగర్భంలో ఏం జరిగిందో కూడా మనకు తెలియదు. మనం భూమి మీదకి గర్భంలోంచి వచ్చి భూమి మీద పడి అప్పుడు కూడా కొంతకాలం పెరిగినాక పెరుగుతుంటుంటే ఎరుకొచ్చింది, ఎక్కడొచ్చిందో కూడా తెలియదు మనకి. అంటే ఎప్పుడు నేను అనే ఐడెంటిఫికేషన్ మనకు అనిపించిందో కూడా నిజంగా తెలియదు. కావాలంటే మీరు వెనక్కి వెళ్ళి మీ పసితనాన్ని ఎత్తుక్కుంటారండి. అది ఎక్కడో ఎదుగుదలలో నేను తయారైంది అని నేను అంట మొదలుపెట్టాం. ఎప్పుడు నేనంట మొదలుపెట్టామో మనకు తెలియదు. ఎందుకంటే పసితనంలో పుట్టగానే నేను అనలా మనం, ఎందుకంటే నేననే మనసు ఇంకా తయారవ్వాలి అసలు. అంటే నాకు ఒక స్టార్టింగ్ ఉంది, నేను ఒక చోట స్టార్ట్ అయ్యాను. ఆ స్టార్ట్ అయిన నేను అంటే ఒక వాహనం ఇక్కడి నుంచి ప్రయాణించి ఇంకో ఊరు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు బస్సులో నేను బస్ స్టాండ్కి వెళ్తే బస్సు ఎక్కుతాం, లేదా రైల్వే స్టేషన్కి వెళ్తే రైలు ఎక్కుతాం, లేదా విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కుతాం. అది బయలుదేరే ప్రదేశం ఉంటుంది, గమ్యం చేరే ప్రదేశం ఉంటుంది, అంటే దిగే ప్రదేశం ఉంటుంది. అక్కడికి ప్రయాణం ముగిసిపోద్ది. అలాగే నా జీవిత ప్రయాణం ఒక చోట మొదలైంది పుట్టుకతో, అది మరణంతో ముగుస్తుంది. ఈ మధ్యలో నేను అనే భావన నాకు ఎప్పుడు ఏర్పడిందో పూర్తిగా తెలియదు. అది కొద్ది కొద్దిగా ఏర్పడుతూ వచ్చింది, బలపడుతూ వచ్చింది, బలీయంగా బలపడిపోయింది. ఎలా అంటే నేను ఈ శరీరము అని. అలా ఎందుకు బలీయంగా బలపడింది? పుట్టుకతో ఉందా అంటే అసలు మాతృగర్భంలో మనకు తెలియదు, ఏం జరిగిందో తెలియదు. అంటే మనకు అనుభవం లేదు. ఎవరైనా చెబితే డాక్టర్లు ఏ పుస్తకాల్లోనూ చదివి ఇలా జరిగింది అనుకుంటాం అంతే. ఇప్పుడు భార్యాభర్తలు కలిసినప్పుడు భర్తకి కానీ భార్యకి కానీ ఆ గర్భంలోకి శిశువుకు సంబంధించినటువంటి కణం వెళ్ళిందని వాళ్ళకు కూడా తెలియదు. శరీరంలో వచ్చే మార్పుల వలన ఆ మార్పులను గమనించి తెలుసుకుంటారు, ఓహో నేను గర్భవతిని అయ్యాను అని. లేకపోతే వాళ్ళకు కూడా తెలియదు ఆ విషయం. అంటే మనకే తెలియకుండా మనలో జరుగుతున్న విషయం అది. మనలో మనకే అంటే శరీర భావన, ఇదంతా శరీరం నేను అనుకున్నప్పుడు జరుగుతున్న ప్రాసెస్ అది. అలాగే పుట్టగానే బిడ్డ భూమి మీదకి రాగానే మాతృగర్భంలోంచి నేననే భావన లేదు. మనకుందా చూసుకోండి, బిడ్డ సంగతి మనకు తెలియదుగా. ఎప్పుడు స్వీయంగా పరిశీలించుకోవటమే, లేదు అనుభవం లేదు, నేననే అనుభవం అస్సలు లేదు. కానీ అది ఎక్కడో పెరుగుతూ 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 ఆ ఎదుగుదలలో, అంటే శరీర ఎదుగుదలలో జీవన ప్రయాణం అన్నాం. అంటే ఇక్కడి నుంచి అక్కడికి బస్సు వెళ్ళినట్టు, ఇక్కడి నుంచి అక్కడికి రైలు వెళ్ళినట్టు, ఇక్కడి నుంచి అక్కడికి విమానం వెళ్ళినట్టు ప్రయాణం ముగిసిపోద్దిగా. పుట్టుకతో మొదలైన ప్రయాణము, పుట్టుక దేనికి జరిగింది? శరీరానికి జరిగింది. పుట్టింది ఏంటి అసలు? శరీరం. ఇప్పుడు అది ప్రయాణిస్తుంది, పెరుగుతుంది. ఆ ప్రయాణములో ఎక్కడో నేననేది స్థిరపడింది. ఈ శరీరమే నేను అనే భావన శరీరంలో స్థిరపడింది. ఎందుకని? పుట్టింది శరీరము, ప్రయాణిస్తున్నది అంటే పెరుగుతున్నది శరీరం, జీవిస్తున్నది శరీరం. జీవితమే ప్రయాణం, లైఫ్ జర్నీ. అది మధ్యలో మనకి ఎక్కడైనా తెలియదు పూర్తిగా. మీరు నాకు ఫలానా చోటు నుంచి ఫలానా రోజు నుంచి నేను అనిపించింది అని ఎవరూ చెప్పలేం. అలాగే మళ్ళీ ఇంకొక గమ్మత్తు ఉంది మన జీవితంలో. నేను 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 అని మనం ఎంత బ్రతికినా ప్రతిరోజు రాత్రి ఆ నేనును మర్చిపోయి నిద్రపోతుంటాం. అంటే నేనును కోల్పోతుంటాం. దానికి నిద్ర అని పేరు పెట్టాం. కానీ అది మనమేం ట్రై చేయట్లేదు అసలు. దానంతటా అది నిద్రలోకి వెళ్ళిపోద్ది. అంటే నేనును కోల్పోద్ది, నేననే భావన కోల్పోద్ది. మళ్ళీ మెలకువలో దానంతటా అది నేననే భావన వస్తుంది. అలా శరీర ఎదుగుదలలో బిడ్డగా పుట్టిన దగ్గర నుంచి ఆ నేననే భావన వచ్చేలా శరీర నిర్మాణం ఉంది, సృష్టి చేసిన ఏర్పడ్డది. ఇవన్నీ పరిశీలించుకోవాలి. గ్రంథాలకు వెళ్ళి ఎవరో చెప్పింది వెళ్ళి అవి నమ్మేసి ఊహించి కాదు, చదవండి, అన్ని తెలుసుకోండి. కానీ మీరు స్వీయంగా పరిశీలించుకోండి. వాటి ఆధారంగా మీకు అసలు నేననే భావన ఎప్పుడు మొదలైంది తెలుసా? ఎవరికన్నా నాకు ఏమండి ఫలానా రోజు నేననే అనిపించిందండి అని చెప్పగలమా? లేదు.
ఎదుగుదలలో ఎప్పుడు అనిపించిందో తెలియదు అసలు. అది పట్టుకొని కానీ అది ముదురుతూ వెళ్ళింది. ఎంత ముదురుతూ వెళ్తుంది నేను అంటే, ఎన్ని మనం ఎక్కువ అనుభవాలు పోగేసుకుంటున్నామో, ఎన్ని ఎక్కువ వస్తువులు విషయాలు అన్నింటినీ పోగేసుకుంటున్నామో, ఎంత ఎక్కువ పెంచుకుంటున్నామో అంత ఎక్కువ నేను పెరుగుతుంది. అది నేను యొక్క బలీయత ఏంటి అంటే, ఎంత విషయ సంగ్రహణ వస్తు సంగ్రహణ ఎన్ని పోగేసుకుంటే అంత నేను బలంగా ఉంటుంది. ఎంత తక్కువ పోగేసుకొని ఉంటే అంత తక్కువగా నేను ఉంటుంది. అంతే. నేనుకున్న బలీయత పోగేసుకోవటం మీద ఆధారపడి ఉంది. అందరికీ నేను మళ్ళీ సమానంగా ఉండదు బలీయత. అందరూ నేనే అంటారు, కానీ బలీయత అలా ఉండదు. ఇప్పుడు చాలామంది డబ్బు అతి తక్కువలో ఉంటారు, కానీ హాయిగా బతికేస్తుంటారు. చాలామంది ఉన్నారు, అసలు బోల్డ్ మందిని చూశాను. అంటే వాళ్ళ నేనుకి ఆ డబ్బు పిచ్చి పట్టలేదు, ఆ బలీయత లేదు. అలా చాలామంది అనేక సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, డబ్బు తక్కువ ఉంటుంది, అన్నీ అలా చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎదుర్కొంటూ జీవితాన్ని హాయిగా గడుపుతూ ఉంటారు. అనారోగ్యాలు వస్తాయి, బాధలు వస్తాయి, బుర్రపాటు చేసుకోరు. అంటే ఏంటి? తీవ్ర బలీయత లేదు. ఎవరు ఎక్కువ దుఃఖాలకు లోనవుతారు అంటే, ఎవరికి ఎక్కువ తీవ్ర బలీయత ఉందో నేనని. అంటే నేను అనేటువంటి బలీయత, బలం ఎంత బలంగా ఉంది ఇది అంటే, అందరికీ సమాన నేను కాదు అది. అది ఎంత బలంగా ఉంటుందో అంత బాధ పెడుతుంది, అంత దుఃఖానికి గురి చేస్తుంది, అంత భయానికి గురి చేస్తుంది. ఈ బలీయత దేని మీద ఆధారపడి ఉంది అంటే, మనం ఎన్ని ఎక్కువ పోగేసుకున్నామో, ఎంత ఎక్కువ భావించుకుంటున్నామో, ఎంత ఎక్కువ బయట నుంచి తెచ్చుకుంటున్నాం. అది వస్తువులు కావచ్చు, విషయాలు కావచ్చు, కోరికలు కావచ్చు, అనుభవాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, డబ్బు కావచ్చు. ఆ బలీయత దాని మీద ఉంది, ఆ ఎక్కువ మీద ఉంది. అందుకని ఎక్కువ కోరికలను ఎక్కువ పరుగులు పెట్టి, ఎక్కువ దుఃఖపడి, ఎక్కువ బాధపడి, ఎక్కువ కష్టపడి, ఎక్కువ శ్రమపడి, ఎక్కువ సుఖపడుతున్నాం అనుకుని ఎక్కువ దుఃఖపడుతూ ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది అది. అందుకే ఆధ్యాత్మికతలో ఉన్నదాంతో తృప్తిగా ఉండండి అని చెబుతూ ఉంటారు. అంటే తృప్తిగా ఉండండి అని చెప్పేది ఉండిపోమని కాదు, ఉంటే ఉండలేకపోతే ఉండలేనివాడు ఏడుస్తారు, అంతే ఏముంది అందులో. ఆధ్యాత్మికత ఎప్పుడూ కూడా ఒక సత్యాన్ని చెప్పుద్ది అంతే. శరీరం పనిచేసే తీరు మనిషి యొక్క సత్యతని చెబుతుంది అంతే. నువ్వు అది నమ్ముతావా, నమ్మవా, ఏకీభవిస్తావా, ఏకీభవించవా, లేకపోతే కొన్ని ఏకీభవిస్తాను, కొన్ని ఏకీభవించను, కొన్ని నమ్ముతాను, కొన్ని నమ్మను, కొంత మంచి అంటాను, కొంత కాదంటాను అని మనం ఎన్ని చెప్పుకున్నా, ఆధ్యాత్మికతలో మహాత్ములు మహనీయులు అందించింది మనకి అది కొంతే అర్థమై ఉండొచ్చు. అందుకని కొంత మనం నమ్ముతాం, కొంత నమ్మం అంతే. కొన్ని ఏకీభవిస్తానంటే ఆ కొన్ని ఏకీభవించినవి నాకు అర్థమైనవి, నా అభిప్రాయాలకు అనుగుణంగా ఉన్నాయి. కొన్ని ఏకీభవించడం అంటే అవి నా అభిప్రాయాలకు అనుగుణంగా లేవు అంతే. అంతకుమించి అందులో విశేషత ఏమి లేదు. ఎవరైనా సరే నాకు అర్థం కానిది నేను ఏకీభవించను, నాకు అర్థమైంది నేను ఏకీభవిస్తాను, అంతే. సింపుల్. అసలు ఏదైనా అంతే. నాకు ఇంకోటి ఏదో భావం ఉంది ఆ విషయంలో, అందుకని నీతో ఏకీభవించను. ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది. అది ఎవరితో ఏకీభవించరు. కానీ ఆధ్యాత్మికత అన్నప్పుడు ఏంటంటే, అది వ్యక్తికి సంబంధించిన స్వీయ సత్యం, ఒకళ్ళొకళ్ళు ప్రశ్నించుకోవడం కాదు. ఇప్పుడు నేను చెప్పినప్పుడల్లా చెబుతున్నా, నేను సామాన్యుడను. అనేక మంది మహాత్ములు మహనీయులు అందించినటువంటి జ్ఞానాన్ని పుస్తక రూపంలో చదువుకొని, వాళ్ళు చెప్పిన ప్రవచనాల రూపంలో విని, అందులో మళ్ళీ నా బుద్ధితో, నా మందబుద్ధితో అర్థం చేసుకొని, అర్థం చేసుకున్న దాంట్లో మళ్ళీ నాకు గుర్తున్న విషయాలను మీతో పంచుకుంటున్నాను. అసలు నాతో ఏకీభవించమని ఎన్నడూ ఎవరిని అడగను. నేను చెప్పేది నమ్మొద్దని నేనే చెబుతాను. ఎందుకని? నేను చెప్పేది నాకు అర్థమైంది, మీరు మీకు అర్థమయ్యేలా అర్థం చేసుకోగలగాలి. అదే మీరు అక్కడ అర్థమైంది అక్కడ అర్థం చేసుకోవటం అంతే. ఇదే ఆధ్యాత్మికత, సత్యం ఇది. మీరు ఎవరితోనూ ఏకీభవించడం, ఎవరితోనూ ఏకీభవించకపోవడం సత్యం కాదు. అది చాలామంది ఈ మతాలను పట్టుకొని వేలాడటం, గురువులను పట్టుకొని వేలాడటం, దైవాలను పట్టుకొని వేలాడటం అంటే తప్పంటలే. నేను నా దైవమే కరెక్టు, నా మతమే కరెక్టు, నా గురువే కరెక్టు, మాకు అర్థమైపోయిందనే విధానం ఇదే. ఏకీభవిస్తారు. అది వాళ్ళు దాంతో ఏకీభవించారు. ఓకే, ఈ మతంతో ఏకీభవించో, మిగిలిన మతాలన్నీ ఏమైపోయినాయి? ఈ గురువుతో ఏకీభవించో, మిగిలిన గురువులందరూ ఏమైపోయారు?
విభిన్నత అనే సృష్టి ధర్మాన్ని అర్థం చేసుకొని అందులో ఉన్న ఏకత్వతని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత. ఎవరితో ఏకీభవించక్కర్లేదు, ఎవరితో విభేదించక్కర్లేదు. ఎందుకని? ఏకీభవించేది నేను, విభేదించేది నేను. అసలు నాకు అర్థమైతే చాలు. ఏకీభవం ఎందుకు? వాళ్ళతో ఏకీభవిస్తే వచ్చేది ఏంటి, వాళ్ళతో విభేదిస్తే పోయేదేంటి? ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే నువ్వు నీ సత్యాన్ని తెలుసుకో. నీకు ఎలా వీలైతే అలా తెలుసుకో, నీకు ఎలా కుదిరితే అలా తెలుసుకో, నీకు ఎలా అర్థమైతే అలా తెలుసుకో. ఇదిగో మాకు అర్థమైన విధానంలో చెబుతున్నాం. ఇది మహాత్ములు అందించింది. మళ్ళీ అందులో నేను చెప్పేది అసలు మహాత్ములు అందించినంత స్పష్టతగా నేను ఎక్కడ చెప్పగలను? ఓ శంకరాచార్యుల వారు అనేక ఆత్మజ్ఞాన గ్రంథాలు రచించి బోధలు చేసి ఆయన జీవించినంత కాలము ప్రపంచం మొత్తం అనేక సార్లు భారతదేశం మొత్తం కాలినడకన తిరిగి ఎంతో మందికి ఆ తత్వాన్ని సత్యాన్ని అందించినట్టు ఇంకొకళ్ళు అందించగలరా? వారికి సంబంధించి శంకరాచార్యుల వారు చెప్పిన దాంట్లో అది ఆయన చెప్పిన జ్ఞానం ఒక మహాపర్వతం అనుకుంటే, పెద్ద పర్వతం అనుకుంటే అందులో చిన్న ధూళికణం అంత కూడా నేను అసలు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. కాకపోతే ఏదో చదువుకున్నదే, అవి విన్నదే, మహాత్ములు చెప్పింది లోపల తలకాయలు గుర్తుంటుంది కదా. ఆ గుర్తున్న విషయాల్లో కొన్నిటిని చెబుతూ ఉంటాను. అది కూడా మళ్ళీ నాకు ఎలా అర్థమైందో అలా చెబుతూ ఉంటాను. అలా అర్థమవటం, అలా నాకు తెలియటం అనేది నేను అర్థం చేసుకున్న నా విధానం. ఎందుకంటే బాగా గొప్పగా అర్థం చేసుకుని ఇంకా వివరణాత్మకంగా ఇంకా విశదీకరించి చెప్పగలిగిన మహానుభావులు ఎంతోమంది ఉంటారు. అది వారి వారి అర్థం చేసుకునే తత్వం మీద ఆధారపడి ఉంటుంది. అది ఆధ్యాత్మికత కేవలం వ్యక్తిగతం. మనం ఇంకొకళ్ళకి అసలు సంబంధం లేదు, ఇంకోళ్ళతో పని లేదు. అక్కడ మనకు అర్థం అవ్వాలి అంతే. అది మనకు అర్థమైతే మనం సుఖంగా ఉంటాం, మనకు అర్థం కాదు మనకు దుఃఖంగా ఉంటాం. సుఖ దుఃఖాలు మనకు కదా, మోక్షం మనకు కదా. అందుకని విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఒక బిడ్డగా పుట్టిన మనం ఎదుగుతున్నప్పుడు అసలు నేను ఎప్పుడు తయారైందో మనకు తెలీదు. బిడ్డగా అసలు మాతృగర్భంలోకి వెళ్ళి బిడ్డగా తయారయ్యే ప్రాసెస్ అసలు మనకు తెలియదు. మనకు రూపం ఎప్పుడు వచ్చిందో అసలు మనకు తెలీదు. కానీ వచ్చినాక రూపం తీసేసుకొని భూమి మీదకి వచ్చినాక ఎదుగుదలలో ఎప్పుడో నేను బలపడుతూ వచ్చింది, కొద్ది కొద్దిగా ఇప్పుడు కూడా బలపడుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ శరీరం ఉన్నంత వరకు నేను బలపడుతూనే ఉంటుంది. ఎందుకని శరీరంతో చేసే క్రియలన్నీ దాన్ని బలపరుస్తూ ఉంటాయి. నేను అని దీని బలం ఏంటి అంటే నేను పోగేసుకున్న విషయాలు అంతే. అవన్నీ మొత్తం ధనం కావచ్చు, మనుషులు కావచ్చు, కోరికలు కావచ్చు, అన్ని దాని బలం. అది కోరికలు తక్కువ ఉన్నాయి, ధనం తక్కువ ఉంది, పోగేసుకున్న విషయాలు తక్కువ ఉన్నాయి, జీవితం సింపుల్గా వెళ్ళిపోతుంది. ఏదో ఉన్న కుటుంబ సభ్యులు ఇంత కూలీనాలు చేసుకొని వచ్చిందంత హాయిగా వెళ్ళిపోవటం. మీరు చూడండి, ఇంటి ముందు చిన్న పూరిపాకలు ఉంటాయి. ఇంటి ముందు నొలక మంచం వేసుకొని హాయిగా నొలక మంచం మీద నిద్రపోతూ ఉంటారు ఆ కూలి పని చేసుకొచ్చినోళ్ళు. వాళ్ళకి బయట దోమలు కొడుతుంటే ఆరు బయట గాలి కూడా లేకుండా నిద్ర ఎలా పెట్టిందో, ఎప్పటికే ఏసీ రూమ్లో పడుకొని నిద్రపోతూ అటు ఇటు డొల్లుతూ నిద్ర పట్టక కారుల్లో తిరుగుతూ కాలక్షేపం చేసేవాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు అసలు వాళ్ళు ఎలా నిద్రపోతున్నారని. అందుకని వాళ్ళందరూ అసలు ఆ బడుగు జీవులు మనుషులే కాదనుకుంటారు వీళ్ళు. అందుకని కూలీనాలు వాళ్ళని చాలామంది తక్కువ చూపు చూస్తూ ఉంటారు. ఎక్కువ అంటే ధనం కాదు, ఎక్కువ అంటే ఎక్కువ పోగేసుకోవటం కాదు. ఆధ్యాత్మికత భౌతికానికి రివర్స్లో ఉంటుంది. ఎంత తక్కువ పోగేసుకున్నావో ఏ విషయాలైనా సరే అంత తక్కువ మనసు ఏర్పడుతుంది. అంటే నేనుకే ఇవన్నీ, నువ్వు ఏం తగిలించుకున్నా నేనుకే తగిలిస్తున్నాం తీసుకెళ్ళి. నేను అనేది మూలం, ఆ మూలానికి తగిలిస్తున్నాం. నేను ఈ శరీరము అనే దాంతో మొదలైంది. ఇక అక్కడి నుంచి నా శరీరానికి కోరికలు, నా శరీరానికి ఇష్టాలు, నా శరీరానికి ఇబ్బందులు, నా శరీరానికి బాధలు, నా శరీరానికి కష్టాలు, మళ్ళీ అక్కడి నుంచి నా శారీరక అవసరాలకి నేను తెచ్చుకున్నటువంటి నా కుటుంబ సభ్యులు, మళ్ళీ మా అందరి అవసరాలకి నేను పోగేసుకున్నటువంటి వస్తువులు, విషయాలు, ధనము, రోజు నేను చేసే ప్రయత్నాలు, వీటి మీద మళ్ళీ నా బలీయత. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? రోజు బలీయతను పెంచుకుంటున్నాం, నేను యొక్క బలాన్ని పెంచుతున్నాం. రోజు మనం జీవించటం అనే ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే నేను అనేటువంటి దాని బలం పెరుగుతుంది. ఏంటి ఇప్పుడు ఆ నేను? సహజంగా ఎవరికైనా ఎవరు నేనంటే ఈ శరీరమే. నేను అనేది శరీరమే, నిజమే, అది అబద్ధం కాదు, పుట్టింది, అది కళ్ళ ముందు ఉంది. అది ఇప్పుడు మనం బతుకుతుంది దాంట్లోనే.
మనం చెప్పుకుంటుంది దాంతోనే, మనం వింటుంది దాంతోనే, మనం అర్థం చేసుకుంది దాంతోనే, అర్థమయ్యే ప్రాసెస్ అంతా దాంతోనే జరుగుతుంది, ఆ శరీరంతోనే. అది అబద్ధమని ఎవరన్నారు? అలాగే నేను మనసు కాదు అని నేను అసలు మనసు కాదని ఎప్పుడూ చెప్పను కూడా. నేను మనసు కాదు, నేను శరీరము కాదు అనే విషయం నేను చెప్పను. ఎక్కడైనా ఉదాహరణలకు ఎప్పుడైనా ఏ శీర్షికులైనా ఉదాహరించినప్పుడు చెప్పేటప్పుడు అక్కడ సంబోధన విధానంలో ఇది కాదు ఇది కాదు అని చెప్పవలసి వస్తే చెప్పుండొచ్చు. కానీ విషయం ఏంటి అంటే గతం నాకు అసలు శీర్షికలు ఏం చెప్పానో గుర్తుకోలేదు నాకు. విషయం ఏంటంటే నేను శరీరం అన్నది నిజం. నేను శరీరముగా పుట్టినప్పుడు, బిడ్డగా పుట్టినప్పుడు నాకున్నది ప్రాణశక్తి, నా శరీరము, ఈ రెండు కలిసే ఉన్నాయి. ఈ శరీరముతో నేను నా అవసరాలు తీర్చుకుంటూ ప్రపంచం నుంచి గ్రహించినటువంటి శరీర ఇంద్రియముల ద్వారా గ్రహించి లోపలేసుకున్నటువంటి విషయాలన్నీ ప్రాణశక్తిలో నిక్షిప్తమై ముద్రింపబడి, మీరు ఎలా అనుకుంటే అలా అర్థం అవడానికి వాడుకునే భాష అది. మనసు తయారైంది అంటే నేను మనసునే, నేను శరీరాన్నే, నేను మనసునే, అందులో అబద్ధంగా లేదు. కానీ గమనించవలసింది ఏంటంటే ఇది ఎంతవరకు నిజం అంటే ఒక చోట బయలుదేరి ఒక చోట ఎండ్ అయిపోయే ప్రయాణం లాంటి నిజం ఇది. అది బస్టాండ్లో బస్సు ఈ ఊర్లో బయలుదేరింది, ఆ ఊర్లో ఆగిపోద్ది, కావాలంటే మీరు ఎక్కెళ్ళచ్చు. అలా ఈ ఊర్లో బయలుదేరి రైలు ఆ ఊర్లో ఆగిపోద్ది, కావాలంటే మీరు ఎక్కెళ్ళచ్చు. ఈ ఊర్లో బయలుదేరిన విమానం ఆ ఊర్లో ఆగిపోద్ది, కావాలంటే మీరు ఎక్కెళ్ళచ్చు. అలాగే ఈ ఊర్లో ఇక్కడ పుట్టుక అనే దాంతో మొదలైన నా జీవన ప్రయాణం ఈ తల్లిదండ్రుల దగ్గర ఈ ఇంట్లో నా మరణంతో ముగిసిపోద్ది. ఎక్కడో ఏ ఇంట్లోనో మరణంతో ముగిసిపోద్ది. ప్రయాణం పూర్తయిపోతుంది. అది ప్రయాణం. ఆ ప్రయాణానికి వాహనం నా శరీరం. అంటే ఇప్పుడు ప్రయాణ వాహనాన్ని నేను శరీరం అనుకుంటున్నప్పుడు నా భావన ఏంటి? నేను జీవిస్తున్నాను, నేను తింటున్నాను, నేను తాగుతున్నాను, నేను పడుకుంటున్నాను, నేను లెగుస్తున్నాను, నేను పెళ్లి చేసుకున్నాను, నేను కాపురం చేస్తున్నాను, నేను పిల్లల్ని కన్నాను, నా పిల్లల్ని పెంచుకుంటున్నాను, చదివిస్తున్నాను, నేనుతో నేనేం చేస్తున్నా, అది నా ప్రయాణము. అదే ఒక టైంకి పూర్తయిపోద్ది. ప్రయాణానికి ముందు నేను లేను, ప్రయాణం తర్వాత నేను ఉండను అన్నప్పుడు ఏంటి? శరీరముగా నేను లేను, శరీరముగా నేను ఉండను. ఇది నిశ్చితం. ముందు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. నేనేంటని, అది మొదటి నేను అంటే శరీరం అనే నేను. ఇది ప్రయాణిస్తుంది, ఆ ప్రయాణాన్నే జీవితం అంటున్నాం మనం. ఎందుకని ప్రయాణం అంటే అది కదులుతూనే ఉందిగా. ప్రయాణం అంటే మనకు అర్థమవుద్దని చెప్తున్నా అంతే. మనం ఆల్రెడీ జర్నీలు చేస్తూ ఉంటాం కదా, బస్సులు, ట్రైన్లు, విమానాలు, ఏదో వాహనాల మీద. అదే ఒక చోట బయలుదేరి ఒక చోట ముగుస్తుందిగా ఎప్పటికైనా. అలాగే ఇది కూడా. అందుకని ఇది మొదటి నేను, ఈ శరీరము నేను, మొదటి నేను, సత్యము. అందరికీ ఇది అనుభవంగానే ఉంటుంది. శరీరము నేను కాదు అనేది నిజం కాదు, శరీరము నేనే. ఆ విషయం అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ శరీరము అసలు ఎలా కదులుతుంది అంటే మనసు ద్వారా నేను లోపల పోగేసుకొని మనసుగా ఏర్పరుచుకున్నటువంటి ఆ మనో సమూహంలో ఉన్నటువంటి అనేక లక్షల కోట్ల ఆలోచనల్లోంచి భావోత్పత్తి జరుగుతుంది. పైకి వస్తున్నాయి భావాలు. అది సృష్టి ఏర్పాటు. ఒక్కొక్క ఆలోచన ఒకదాని అనుకోటి వస్తుంది. అది శరీరాన్ని కదుపుతుంది. అంటే మనసు లేకపోతే శరీరం కదిలే ఛాన్సు లేదు. అలానే మనసు ఎలా తయారైంది? శరీరముతో నేను గ్రహించిన విషయాల ద్వారానే తయారైంది. శరీరంతో నువ్వు విషయాలు గ్రహించకుండా ఉండొచ్చుగా, అసలు మెదలకుండా పడుకోవచ్చుగా. నువ్వు మనసు ఎందుకు తయారు చేసుకున్నావు అంటే చచ్చినట్టుగా నేను తినవలసిన అవసరం ఆకలి లోపల పుడుతుంది. పసిబిడ్డ ఏడుస్తుంది. ఆకలికి పాలు ఇవ్వకపోతే చచ్చిపోద్ది. ఇప్పుడైనా మనం ఆహారం ఇవ్వకపోతే శరీరం శిథిలం అయిపోద్ది. అలాగే దాహం శరీరంలో పుడుతుంది. అది కోరిక కాదు, పుడుతుంది, అవసరం. కాబట్టి నీరు తాగాలనిపిస్తుంది. అలాగే కళ్ళు చూస్తున్నాయి. బతకాలంటే కళ్ళు చూడాలి, చుట్టూ చూసుకోవాలి, చెవులు వింటున్నాయి. ఇది శరీరములో ఉన్నటువంటి సహజ ప్రాసెస్. అది కళ్ళకి చూడాలని అనిపిస్తుంది, చెవులకు వినాలని అనిపిస్తుంది, ఆహారం తినాలని లోపల అనిపిస్తుంది, అన్నీ అనిపిస్తాయి మనకి. దాహం పడుతుంది, నీళ్లు తాగాలని అనిపిస్తుంది.
అలా పంచేంద్రియాలతో శరీరానికి అనేకంగా అనిపిస్తూ ఉంటాయి. అనిపించేలా ఎవరు పెట్టారు? నేను పెట్టుకోలే. అలా అయితే నేను ఆపేసేవాడినిగా, నేను పెట్టుకొని ఉంటే నేను ఆపేసేవాడినిగా. కాబట్టి అది సృష్టి నిర్ణయాత్మకంగా జరిగింది, ముందు అది గ్రహించాలి. అందుకని ఇదేం అబద్ధం కాదు, సృష్టి తయారు చేసిన యంత్రం ఇది, అబద్ధం అస్సలు కాదు. ఎందుకని? అనిపించబట్టి, ఆకలి అనిపించబట్టి తిన్నాను కనుక రుచి తెలిసింది. తింటున్నాను కనుక ఆహార పదార్థాలు చూశాను, వాటిని పట్టుకున్నాను, ముట్టుకున్నాను, వాసన తెలిసింది, అన్నీ తెలిసినాయి. ఇవన్నీ తెలిసినవి అన్నవి ఏదుందో అదంతా నా లోపల జ్ఞాపకంగా ఉండిపోయింది. ఎక్కడుంది? ప్రాణశక్తి వాటిని జ్ఞాపకంగా ఉంచుకుంది అంతే లోపల. ప్రాణశక్తి వేరు, మనసు వేరు, శరీరం వేరు కాదు. మరి ప్రాణశక్తి ఉందని నీకు ఎలా తెలిసాయా? పుట్టగానే ఎలా తెలుస్తుంది అంటే, ప్రాణశక్తి లేకపోతే పుట్టిన బిడ్డ చనిపోయాడని పూర్తి చేయటమో కాల్ చేయటమో అప్పుడే చేసేస్తారు. కాబట్టి జీవిస్తున్నాడు, ప్రయాణిస్తున్నాడు అంటే ప్రాణశక్తి ఉన్నది. మరణం అంటే ముగింపు, అంతే, అయిపోయింది. ఇంకా ప్రాణశక్తి లేకపోతే ముగింపు అయిపోయింది. కాబట్టి ప్రాణశక్తితో ప్రాపంచిక సంయోగ విషయాలు ఏమున్నాయో ఈ శరీరంతో జరిగినాయి, అవన్నీ లోపల గుర్తుగా ఉన్నాయి. అది కూడా సృష్టి చేసిన ఏర్పాటు, నేను కావాలని గుర్తుపెట్టుకోవట్లా. అసలు ప్రయత్నంగా జరుగుతుంది. ఇవన్నీ సృష్టి చేసిన ఏర్పాటు. ఆ జరుగుతున్న విధానాన్ని నేను అని ముడిపెట్టుకుంటున్నా గమనించుకోకుండా. ఆధ్యాత్మిక చెప్పేది అది, అదంతా జరుగుతుంది. ఈ శరీరం నీకు ఇవ్వబడింది, ఈ శరీరానికి ఈ ఇంద్రియాలు ఇవ్వబడిని, ఈ శరీరం ఇలా పని చెయ్యాలని పనితీరు నిర్ణయించబడి ఇవ్వబడింది, ఈ ఇంద్రియాలు ఇలా పనిచేయాలని నిర్ణయించి ఇవ్వబడింది, నీ మెదడు ఇలా పనిచేయాలని నిర్ణయించి ఇవ్వబడింది, అన్ని నిర్ణయించి ఇవ్వబడినవి. ముందు తెలుసుకోండి. నేనని స్వతంత్రత ఉందనుకోబాకండి. కాబట్టి అది సృష్టిపరంగా ఇదంతా నిజమే. నేనని మనం స్వతంత్రంగా మాట్లాడేసుకుని నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను అది కాదు, నేను ఇది కాదు అనుకుంటే కుదరదు. మనం సృష్టి చేతిలో ఒక చిన్న బొమ్మ అంతే, కీలు బొమ్మ, అది ఆడించినట్టు ఆడటమే. అలా ఇవ్వబడినాయి మన శరీరానికి. అలాగే జంతువులు ఉన్నాయి, మనకంటే భిన్నంగా ఉంటాయి. వాటికి ఇవ్వబడిన శరీరాకృతి ప్రకారం, వాటికి ఇవ్వబడిన మేధాశక్తి ప్రకారం, వాటికి ఇవ్వబడినటువంటి ఇంద్రియాల ప్రకారం అవి జీవిస్తున్నాయి. వాటి లోకం వాటికి, ఇదే లోకం వాటికి ఇంకోలా కనపడుతుంది. మనకి ఈ లోకం ఇలా ఉంది, ఇలా అనిపిస్తుంది. కాబట్టి ముందు మనకి ఇవన్నీ ఇవ్వబడినవి. అయితే మనం ఏం చేస్తున్నాం? ఇవ్వబడినవి అనే విషయాన్ని వదిలేసాం. అసలు ఈ శరీరం ఇలా ఇవ్వబడింది, దీనికి ఇలా పనిచేసే తీరు ఇవ్వబడింది, ఇలా గుర్తుపెట్టుకునే తీరు ఇవ్వబడింది, ఇలా అది మనసుగా తయారయ్యే తీరు ఇవ్వబడింది. ఆ తీరు తెన్నులకే మనం మనసు అని, శరీరం అని ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు పెట్టుకున్నాం. ఇదంతా ఇవ్వబడింది, ఇవ్వబడిన ప్రకారం నేను పోతున్నాను అంతే అనే దాన్ని వదిలేసి, ఇది నేను అనేటువంటి భావనకు లోనయ్యి, ఇది నేను అనుభవిస్తున్నాను అనే భావనను పెంచుకుంటూ మళ్ళీ అది కూడా ఇవ్వబడింది, అది కూడా ఇవ్వబడిన భావనే. ఆ నేను అనే భావన ఇవ్వబడింది. ఇవ్వబడిన భావాన్ని పెంచుకుంటూ ఇదే నేను అనుకుంటూ అది కూడా ఇవ్వబడింది. ఇవన్నీ మళ్ళీ ఇవ్వబడినవే. అనుకుంటూ నేను జీవిస్తున్నట్టుగా, నేను ప్రయాణిస్తున్నట్టుగా, నేను అనుభవిస్తున్నట్టుగా, నేను గ్రహిస్తున్నట్టుగా, నేను సుఖపడుతున్నట్టుగా, నేను దుఃఖపడుతున్నట్టుగా, అంటే శరీరానికి ఇవ్వబడి నిర్ధారించినట్టుగా ప్రకృతి సృష్టి పెట్టినట్టుగా నేను జీవిస్తున్నాను. ఇదంతా ఇవ్వబడిందే, మొత్తం ఇవ్వబడిన ప్రాసెస్. ఇందులో ఎవరో చేస్తుంది ఏం లేదు. అప్పుడు ఆ నేను జీవిస్తున్నానని నాకు ఒక సపరేట్ భావన, ఈ శరీరమే నేననే భావన ఎప్పుడైతే కలిగి మిగిలినవన్నీ విడివిడిగా ఉన్నాయి అనే భావన కలుగుతుందో, అంటే ఇవ్వబడిన భావనే, అందులో నేను ఇంకా పొందాలి, ఇంకా ప్రయత్నించాలి, ఇవన్నీ నా వల్ల అవుతాయి, ఇవన్నీ నేను చేసుకోగలను అని నేను ప్రయత్నించటం మొదలుపెట్టాను. ఆ ప్రయత్న శక్తి కూడా ఇవ్వబడింది, అనుకోవటం కూడా ఇవ్వబడింది, ఆ కోరుకోవటం కూడా ఇవ్వబడింది, కావాలంటం కూడా ఇవ్వబడింది, మొత్తం ఇవ్వబడినాయి. ఇవ్వబడకపోతే అసలు ప్రయత్నం చేయలేనుగా నేను దేనికి. ఇప్పుడు కంటికి చూపు ఇవ్వబడలేదు అనుకోండి, నేను అసలు ఎలా చూస్తాను?
ఆ చెవులకు శబ్దం వినేటువంటి శక్తి ఇవ్వబడలేదు అనుకోండి, నాకు వినపడదుగా. గొంతుకు మాట్లాడే శక్తి లేదనుకోండి, నేను మాట్లాడనుగా. అలా ప్రయత్న శక్తి ఇవ్వబడింది. ఆ ప్రయత్న శక్తితో నేను ప్రపంచంలో ముందుకెళ్ళిపోతున్నాను. నాకు కుదిరినంత ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఎవరికి కుదిరినంత వాళ్ళు ట్రై చేసుకొని ఒక సినిమా ఎలా తయారు చేయబడిందో, అంటే ఒక సినిమా ఎలా తయారు చేయబడింది, ఎవరో ఒక ఆయన కథ రాశాడు, ఆ కథకి ఒక ఆయన నేను డైరెక్షన్ చేస్తా అన్నాడు, ఇంకొక ఆయన ఆ డైరెక్షన్ చేసి ఆయన ఈ కథ రాసిన ఆయన దానికి డబ్బులు పెట్టి ఆయన ఇంకో ఆయన వచ్చి నేను డబ్బులు పెడతానన్నాడు. వీళ్ళందరూ కలిపి ఆ కథలో క్యారెక్టర్లను ఎన్నుకున్నారు. వాళ్ళందరూ మేము యాక్షన్ చేస్తామన్నారు. వీళ్ళందరూ యాక్షన్ చేస్తుంటే ఆయన డైరెక్షన్ చేస్తుంటే ఈ నిర్మాత డబ్బులు పెడుతుంటే ఆ కథ రాసిన ఆయన జాగ్రత్తగా చూస్తుంటే మొత్తానికి సినిమాని తయారు చేశారు. ఇదంతా ఏంటి, వాళ్ళు నిర్ణయించుకొని చేసిన యాక్షన్. అది ఇలాంటి కథ రాసుకోవాలి, ఇలా మనుషులను ఎన్నుకోవాలి, ఇలా యాక్షన్ చేసుకోవాలి, ఇదిగో దీనికి ఇలా డబ్బు ఖర్చు అవుతుంది, డబ్బు పెట్టాడు. ఓకే, అది సినిమా. అంటే తయారు చేయబడిన సినిమా. అందులో పాత్రలు ఎలా మాట్లాడతాయి, ఎలా పనిచేస్తాయి, ఎలా డ్యాన్సులు వేస్తాయి, ఎలా చచ్చిపోతాయి, ఎలా పుడతాయి, ఇదంతా కూడా కథలో ఉంది. కథ తయారు చేయబడింది. ఆ కథని ఎలా ప్రేక్షకులకు చూపించాలని డైరెక్టర్ చూపించే విధానం ఒకటి తయారు చేయబడింది. దాని ప్రకారం చెప్పిన ప్రకారం యాక్షన్ చేశారు వాళ్ళు. ఇదేంటో సినిమా కాబట్టి ఇంతమంది కనబడుతున్నారు అక్కడ. సృష్టి సినిమా మొత్తం అంతే. మన శరీర నిర్మాణం ఇలా ఉండాలని, స్త్రీ పురుషులు కలిస్తే మనం పుట్టాలని, మన శరీర నిర్మాణం, విధానం, ఇంద్రియాలు, పనితీరు, నేను అనిపించడం, ఇవన్నీ ఇలా ఉండాలని నిర్ణయించబడింది. మొత్తం ఏమున్నాయో అవన్నీ ఆ నిర్ణయం ప్రకారం మనం సాగుతున్నాం. అది తెలుసుకోండి, ఇది అబద్ధం కాదు, అసలు అబద్ధమే కాదు, పూర్తి నిజం. ఆ నిర్ణయం ప్రకారం సాగుతున్నప్పుడు ఆ నిర్ణయంలో పోతున్నటువంటి వ్యక్తులకి మళ్ళీ వాళ్ళలోనే వాళ్ళకి విచక్షణా జ్ఞానం ఇవ్వబడింది. మళ్ళీ చూడండి, ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంది శరీరం, మనసు అంతే. శరీర తయారీ సృష్టి చేసింది, దానికి శరీరానికి అన్ని రకాలు ఇవ్వబడినాయి, వాటిని ఉపయోగిస్తున్నాం. వాటిని ఉపయోగిస్తూ గ్రహించిన విషయాలు మనసుగా తయారవ్వాలనే నిర్ణయం సృష్టి చేసింది. అందుకని మనలో మనసు తయారవుతుంది. ఆ మనసు తిరిగి ఆలోచనలుగా వచ్చి మళ్ళీ శరీరాన్ని కదపడానికి ఉపయోగపడి మళ్ళీ మనం ప్రపంచంలో తిరిగేలా, ప్రయత్నించేలా, జీవించేలా, ప్రయాణించేలా, శరీర ఎదుగుదలతో విషయాలన్నింటినీ గ్రహించుకుంటూ పొందుకుంటూ నేను అనుకుంటూ నాకు అనుకుంటూ నావి అనుకుంటూ సాగేలా శరీర నిర్మాణము, మనో నిర్మాణము జరిగిపోయింది. దాని ప్రకారం మనం వెళ్తున్నాం అంతే. అంటే సినిమాలు తెర మీద ఎలా ఆడతారో అలాగే జరుగుతుంది అంతే, నిర్ణయించబడినట్టుగా. అయితే ఇక్కడే ఇంకొక అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అంటే, బుద్ధి అనే విచక్షణ జ్ఞానం కూడా మళ్ళీ అక్కడే ఇవ్వబడింది. ఒక విచక్షణ జ్ఞానం ఇవ్వబడింది. అంటే ఇప్పుడు మనసులో వచ్చిన ఒక ఆలోచన, నేనని ఈ శరీరాన్ని అనుకొని ఈ శరీరంతో మనం జీవిస్తూ మనం చేస్తున్న ప్రయత్నాలు ఏమున్నాయో, మనకు కావలసిన వాటిని పొందేటి, సంగ్రహించుకునేటువంటి, పోగేసుకునేటువంటి ప్రయత్నాలు ఏమున్నాయో, ఆ ప్రయత్నాలు చేసేటప్పుడు, అనుభవించడానికి, అనుభవాల కోసం ప్రయత్నించేటప్పుడు, అనుభవించేటప్పుడు, అసలు అన్ని రకాలుగా ప్రయాణించేటప్పుడు, జీవించేటప్పుడు నాకు వచ్చిన తలంపు కానీ నేను చేస్తున్న పని కానీ కరెక్టా కాదా అని దేశ కాల పరిస్థితులకు అనుగుణముగా నా శరీర నిర్మాణములోనే నేను చేసేది కరెక్టా కాదా అని నాకు చెప్పేటువంటి బుద్ధి అనే విచక్షణా జ్ఞానం ఒకటి ఇవ్వబడింది. అది కూడా ఇవ్వబడింది అక్కడ. మళ్ళీ చిత్రం చూడండి, శరీరం ఇవ్వబడింది, మనసు ఇవ్వబడింది, తయారు ఇవ్వబడింది, మళ్ళీ బుద్ధి అనే విచక్షణ జ్ఞానం అక్కడే ఇవ్వబడింది. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు రైట్ చేస్తున్నావు అని నాకే చెప్పుద్ది, అది నాలోనే. అది కూడా ఇవ్వబడింది. అది కూడా ఇవ్వబడినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ శరీరం ఫిక్స్డ్, మనసు ఫిక్స్డ్. ఎందుకని శరీరం మనం కలయికల్లో జీవితం సాగుతూ ఉంటుంది కాబట్టి మనసుతో ఉన్నంతసేపు నాకు కావాలనిపిస్తుంది అంతే. అది తప్ప రైటా, అవునా కాదా మనసుకు తెలీదు. మనసుకి అసలు బ్రేకులు లేవు, మనసుకు తెలీదు. ఎందుకని శరీరం అనే యంత్రంతో మనసు కలిసి వెళ్ళిపోతూ ఉంటుంది. శరీరం పొందినవన్నీ మనసు అయిపోతూ ఉంటుంది, మనసు కదిపేదంతా శరీరం పట్టుకొని కదిలిపోతూ ఉంటుంది. రెండు ఒకదాన్ని ఒకటి పెంచుకుంటూ ఉంటాయి, ఒకదాన్ని ఒకటి కదుపుకుంటూ పెంచుకుంటూ ఉంటాయి.
వీటికి ఇంకా విచక్షణ లేదు, ముందుకెళ్ళటమే, అలా జీవించుకుంటూ ప్రయాణం సాగించుకుంటూ వెళ్ళిపోవటమే. కానీ ప్రయాణంలో యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉందిగా. ఇప్పుడు ఒక వాహనం బస్సు ఎక్కి వెళ్తున్నాం, బస్సు డ్రైవర్ సరిగ్గా తోలపోతే యాక్సిడెంట్ అవుద్దిగా. ట్రైన్లు ఎక్కి వెళ్తున్నాం, ట్రైన్లు సరిగ్గా చూసుకోకపోతే అదే ఎదురు పట్ట మీద ఇంకో ట్రైన్ వచ్చేస్తే ప్రమాదం అవుద్దిగా. అలాగే విమానాలు ఎక్కి వెళ్తున్నాం, చక్కగా జాగ్రత్తగా పైకి లేపి జాగ్రత్తగా కిందకి దింపకపోతే ప్రమాదం అవుద్దిగా, యాక్సిడెంట్లు అవుతాయిగా. అందుకని అక్కడ మళ్ళీ యాక్సిడెంట్లు అవ్వకుండా ప్రయాణం సాగాలి. ప్రయాణం అయితే సాగాలి, దానికి శరీరం ఉంది, మనసు ఉంది, కానీ యాక్సిడెంట్లు అవ్వకుండా సాగాలి. అంటే ఏంటి అంటే విచక్షణా జ్ఞానం ఇవ్వబడింది. ఆ విచక్షణా జ్ఞానం చెప్పుద్ది, అయ్యా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పొరపాటు చేస్తున్నావు, బాబు తప్పు చేస్తున్నావు, అమ్మా తప్పు చేస్తున్నావు అని చెప్పేటువంటి నీ ఆలోచన తప్పు, నీ పని తప్పు, నువ్వు పొరపాటు చేస్తున్నావు, యాక్సిడెంట్లు అవుతాయి అని చెప్పేటువంటి విచక్షణా జ్ఞానం మనకి ఇవ్వబడింది. అందుకని ఇక్కడ మన సొంత ఆస్తి ఏం లేదు, ఇంతకే ఇవన్నీ ఇవ్వబడినాయి. మనకే కాదు, అందరికీ అలాగే ఇవ్వబడినాయి. జంతువులకి ఏమి ఇవ్వబడినాయి, వాటి పద్ధతిలో అవి జీవిస్తున్నాయి. చెట్లకి ఏమి ఇవ్వబడిందో వాటి పద్ధతిలో అవి జీవిస్తున్నాయి. కొండలు గుట్టలు నదులు సముద్రాలకి ఏమి ఇవ్వబడిందో వాటి పద్ధతిలో అవి జీవిస్తున్నాయి. మనుషులకి ఏమి ఇవ్వబడిందో మన పద్ధతిలో మనం జీవిస్తున్నాం. ఇలా విచక్షణా జ్ఞానం ఇవ్వబడింది. ఆ విచక్షణా జ్ఞానం ఏం చేస్తుంది? ఇప్పుడు మనసుని అదుపు చేసే ప్రయత్నం చేస్తుంది, అంటే మనసుకు బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మనం కరెక్ట్గా జీవిస్తే, అంటే విచక్షణ జ్ఞానం ఇవ్వబడింది కదా, ఇవ్వబడిన విచక్షణ జ్ఞానమే నీ పని తప్పు, నీ ఆలోచన తప్పు అని చెబుతుంది కదా, చెయ్యొద్దని చెబుతుంది కదా. మరి మనం ఎందుకు చేస్తున్నాం? ఇక్కడ మనిషి ఇవ్వబడిన దానిని వాడుకునే విధానం తప్పాడు. ఎందుకు తప్పాడు అంటే నేనని మనసుదే అభిరుచిగా ఉంది, అది ఇంద్రియాలతో సంబంధించి శరీర అనుభవాలు దొరుకుతాయి అక్కడ. ఇప్పుడు బుద్ధి తప్పని చెప్పినప్పుడు అక్కడ ఆగాల్సి వస్తుంది. విచక్షణా జ్ఞానం ఏం చెప్పింది? తప్పని చెప్పింది. అక్కడ ఏమవుతుంది? తప్పు అన్నప్పుడు ఆగిపోవాలి, చేయకూడదు, అనుభవించకూడదు, పొందకూడదు. కానీ నేను అనేటువంటి భావానికి లోనైపోయినటువంటి వ్యక్తి, అంటే ఇవన్నీ నాకు ఇవ్వబడినవి, నేను అనుభవిస్తున్నాను, నేను సృష్టి చేతిలో ఒక బొమ్మని అనుకున్నప్పుడు స్వతంత్రత ఉండదు, నేను కర్తననే భావం ఉండదు. నాకు కర్త సృష్టి కాబట్టి నా యజమాని చెప్పినట్టు నేను వినాలనిపిస్తుంది. ఆ యజమాని చెప్పినట్టు వినటం అంటే ఏంటి? బుద్ధి అనేది కూడా నాకు పెట్టబడింది నాలోనే. కానీ నేను నాలోనే పెట్టబడిన నా బుద్ధి చెప్పినటువంటి విషయాన్ని నేనే వింటలేదు. నేను వింటలేదు అన్నది నాది మానసిక స్థితి, మనసుగా కాదు. ఇది తప్పు రైటు అని నేను చెబుతున్నాను నాకే అనేది బుద్ధిగా. రెండు నాలోనే ఉన్నాయి. ఇక్కడ ఏమైందంటే ఈ బుద్ధి అనేటువంటి దాన్ని నేను అంగీకరించకుండా నాకు ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు విషయం తప్పేసింది, సృష్టి నడక తప్పింది. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ సృష్టి చేతిలో బొమ్మ కింద ఉండకుండా, సృష్టి నడిపినట్టు నడవకుండా నా స్వతంత్ర ఇచ్ఛను తెచ్చాను. ఇక్కడ నేను ఏంటి? నా స్వతంత్ర ఇచ్ఛ మనసు. నేను బుద్ధిగా కాదు, నేను మనసుగా వెళ్ళిపోతాను అంతే. మరి బుద్ధి ఎందుకు ఇవ్వబడింది అంటే, మరి నువ్వు ఇవ్వబడింది అది, నువ్వు దాన్ని వాట్లా. అక్కడి నుంచి నువ్వు సృష్టితో కలయికను పోగొట్టుకున్నావు. జరిగింది అది మనకు, అంటే అర్థం చేసుకోవడానికి చెబుతున్నాం. అప్పుడేమైంది? తప్పులు వచ్చినాయి, పొరపాట్లు వచ్చినాయి. బుద్ధి లోపలే చెబుతున్నా కూడా నేను చెబుతున్న విషయాన్ని ఖండించి, అంటే సృష్టి సహజంగా ఏర్పాటు చేసినటువంటి బుద్ధి అనేటువంటి విచక్షణా జ్ఞానపు వ్యవస్థను ఖండించి, లేదు నేను కోరికనే మానసిక వ్యవస్థతో వెళ్ళిపోతాను, శారీరక వ్యవస్థతో వెళ్ళిపోతాను, బుద్ధి వ్యవస్థ నాకు వద్దని. అప్పుడేమైంది? నేను సృష్టికి భిన్నతగా మళ్ళీ విభిన్నంగా అయ్యాను. సృష్టికి ప్రకారం నడవట్లే నేను. ఎప్పుడైతే సృష్టి ప్రకారం నడవలేదో, దేశ కాల పరిస్థితులకు తగ్గట్టుగా సృష్టికి అనుకూలంగా నడవకుండా విరుద్ధంగా వెళ్ళాను, దానిని అధర్మము అన్నారు మహాత్ములు, చెడు అన్నారు. ఇంకనే బుద్ధి చెప్పేది చెడు చేయొద్దనేగా, ఇది తప్పు చేయబాకనేగా, ఇది తప్పు ఆలోచించబాకనేగా. అప్పుడు
సృష్టి మళ్ళీ ఏమైంది? మొత్తం ఆట సృష్టిదేగా, ఈ ఆట అంతా సృష్టిదే. అందుకని సృష్టి ఏం చేయాలి? దీన్ని బ్యాలెన్స్ చేయాల్సి వచ్చింది, అంటే మళ్ళీ సరి చేయాల్సి వచ్చింది. అంటే ఇలా బుద్ధి మాట వినకుండా మనసు మాట వినేలా కూడా మనకు స్వేచ్ఛ ఇవ్వబడింది. మళ్ళీ అక్కడ కూడా గమనించండి, అది కూడా ఇవ్వబడింది. ఏమంటే బుద్ధి వద్దని చెప్పినప్పుడు అన్నీ ఇవ్వబడినాయి కదా, మనం ఫిక్స్డ్గా వెళ్ళిపోతున్నాం కదా, అలా ఉండొచ్చుగా అంటే అక్కడే సృష్టి స్వేచ్ఛ ఇచ్చింది. ఏంటి అంటే బుద్ధి చెప్పుద్ది, నీ ఇష్టమైతే చేసుకోవచ్చు, లేదా నువ్వు ఓడిపోవచ్చు అని. అది కూడా ఇవ్వబడింది, స్వేచ్ఛ ఇవ్వబడింది. ఆ ఇవ్వబడిన స్వేచ్ఛలో బుద్ధిని దుర్వినియోగపరిచి చెడు వైపుకి వెళ్ళిపోయాం. అది తినటమా, తాగటమా, అనటమా, వాగటమా, పోగేసుకోవటమా, లాక్కోవటమా, ఏదైనా కానివ్వండి. అప్పుడు ఎప్పుడైతే ఆ స్వేచ్ఛ, ఇవ్వబడిన స్వేచ్ఛని దుర్వినియోగపరిచామో, చెప్పబడుతున్న బుద్ధి మాట వినకుండా ఇవ్వబడిన స్వేచ్ఛని శరీర మనస్సులకు కలుపుకొని నేను అవి పొందాలని దుర్వినియోగపరుచుకుంటూ వెళ్ళిపోయాము. అప్పుడు సృష్టి మళ్ళీ దీన్ని సృష్టిని పాడు చేసుకోదుగా. ఎందుకని? అనంత సృష్టిగా ఇది. అందుకని ఎక్కడ తప్పిందో దాన్ని ధర్మము అన్నారు. అంటే సృష్టి యొక్క విధానాన్ని ఎవరు తప్పించారో, ఎక్కడ తప్పించారో, సృష్టి యొక్క నియంత్రణ వ్యవస్థను, అంటే సృష్టి ఇది ఇలా సాగాలని అనుకొని పెట్టిన వ్యవస్థని ఎవరు తప్పిస్తున్నారో దానిని సమతూకం చేయటం కోసం ఆ తప్పించిన వాళ్ళకే వాళ్ళు ఎంత తప్పించారో అంత సమానంగా వాళ్ళకి తిరిగి వాళ్ళకి అదే ఫలితాన్ని ఇచ్చి సరిచేయటం మొదలుపెట్టింది. అదే కర్మ సిద్ధాంతం అనేది అక్కడ భావనలోకి వచ్చింది మహాత్ములకి. కర్మ సిద్ధాంతం ఏంటంటే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. ఎందుకని? అక్కడ నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. ఇవ్వబడిన స్వేచ్ఛ ప్రకారం బుద్ధి చెప్పినట్టుండి మంచిగా జీవించే, మంచిగానే ఉండి మంచిగానే పనులు చేస్తూ ఉంటే నీకు అంత మంచి వస్తుంది నీ జీవితంలోకి. ఎందుకని? నువ్వు అసలు శరీర ప్రయాణమే అన్నింటినీ ఆశించి జరుగుద్ది. నేనుని బతికించుకోవటం, నేనుని పెంచి పోషించుకోవటం, నేనుని బలపరుచుకోవటం, అదంతా సృష్టి సహజంగా శరీరంలో కూర్పది. నేననేది నేను తయారు చేసుకున్నది అస్సలు కాదు. నేననే భావన వచ్చేలా కూడా సృష్టి పెట్టింది. ఆల్రెడీ బొమ్మను నేను సృష్టిలో. సినిమాలో అనేక పాత్రలు ఎలా అయితే కథ రాయబడిన దాన్ని బట్టి, డైరెక్షన్ని బట్టి, డైరెక్టర్ని బట్టి, నిర్మాతను బట్టి వీళ్ళందరూ చెప్పిన విధముగా ఆ పాత్రలు తమ స్వతంత్ర ఇచ్చ లేకుండా కథానుసారం యాక్షన్ చేసి వెళ్ళిపోతాయి. అవి యాక్షన్ మాత్రమే చేస్తాయి. యాక్షన్ డైరెక్టర్కి యాక్షన్ నచ్చనంత వరకు, అంటే సినిమా తీసేవాళ్ళు ఇతను సరిగ్గా చేశాడు చేయలేదు అనేంత వరకు, మళ్ళీ అది సరిగ్గా చేసే వరకు ఎన్నిసార్లు అయినా చేయిస్తూనే ఉంటారు. వాళ్ళ చేత అనేక టేకులు తీసుకుంటారు. లేదు నేను అనుకున్నట్టు రాలేదు, నువ్వు అనుకున్నట్టు చేయటం కాదు, నేను అనుకున్నట్టు చేయాలి అని. సినిమా తీసే వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారం యాక్టర్ యాక్షన్ చేయాలి. యాక్టర్ అనుకున్నట్టు చేయకూడదు యాక్షన్. ఊరికి యాక్టర్ ఎన్నుకోబడ్డాడు అంతే. అలాగే సృష్టి అనుకున్నట్టు మనం జీవించాలి, అదే ధర్మము. సృష్టి మొత్తానికి అనుకూలంగా అనుకుంటుంది, ఒకటికి ఇద్దరికి అనుకూలంగా ఎందుకు అనుకుంటుంది? యావత్ సృష్టి ఒకటేగా. కాబట్టి మనం ఎప్పుడైతే సృష్టి అనుకున్నట్టు జీవించలేదో, అదేమనుకుంటుందో మనకు తెలియటం కోసం మనలోనే బుద్ధిని పెట్టింది. ఏమంటే సృష్టి అనుకుంటుంది నాకెడ తెలుస్తుందండి అని మనం అనుకోవచ్చు. సృష్టి ఏమనుకుంటుందో మనకు తెలియటం కోసం మనలోనే బుద్ధి అనే ఒక పదార్థాన్ని, ఒక ఇన్స్ట్రుమెంట్ని పెట్టి దాని చేత చెప్పిస్తుంది తప్పు ఇది రైట్ అని. విచక్షణ జ్ఞానం అన్నది దాన్ని. అంటే ఇప్పుడు బుద్ధి చెప్పింది, సృష్టి అనుకుంటున్నది. మనం చేస్తున్నది, మనసుతో చేసేస్తున్నది సృష్టికి వ్యతిరేకమైంది కావచ్చు, సృష్టి అనుకుంటుంది కావచ్చు. అప్పుడప్పుడు మనం బుద్ధి చెప్పింది మనసు అనుకునేది ఒకటే అనుకో, మంచి పనులు చేస్తాం. అప్పుడప్పుడు కోరికలు అధికమైపోయి బుద్ధి చెబుతున్నా కూడా కోరికల వైపు వెళ్ళామనుకో, అది సృష్టి అనుకున్నది కాదు. అది ఇంతకీ బుద్ధి చెప్పేది ఏంటంటే సృష్టి అనుకునేది. సృష్టి అనుకునేది నాకెలా తెలుస్తుంది అని బుర్రలు బద్దలు కొట్టుకుంటారని బుద్ధిని పెట్టింది. అలా ఎవరైతే సృష్టి అనుకున్నట్టు జీవించలేదు, అంటే సినిమా వాళ్ళు చేద్దామనుకున్నట్టుగా ఆ యాక్షన్ చేయని పాత్ర ఎవరున్నారో, ఆ యాక్టర్ ఎవరున్నారో, మళ్ళీ వాళ్ళతో పదే పదే తమ అనుకున్నది వచ్చే వరకు చేయిస్తారు. అలా ఎవరైతే ఇక్కడ తప్పులు చేస్తూ
ఇలా జీవిస్తూ సృష్టి అనుకున్నట్టు జీవించకుండా మార్పులు చేర్పులతో తమ మనస్సు ప్రకారం శరీరం ప్రకారం మనోశరీరాలతో వెళ్ళిపోతూ బుద్ధిని పక్కన పెట్టేసి బుద్ధి చెబుతున్నా వినకుండా సాగిపోతారో మళ్ళీ సృష్టి తన అనుకున్నట్టే వాళ్ళు చేయటానికి అనువుగా వాళ్లపై కర్మ సిద్ధాంతము ప్రయోగించి, ఎందుకని ఇక్కడ పక్క మనుషులను కదా వీళ్ళు ఇబ్బంది పెట్టేది, మరి ఇక్కడ జీవించేటప్పుడు అప్పుడు ఆ పక్క మనుషులకి ఎంత ఇబ్బంది కలిగిందో ఎంత బాధ కలిగిందో అంతనే తెచ్చి వీళ్ళకే ఇచ్చి ఆ బాధపడిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి అంత మంచినిచ్చి, అది మనకు తెలియదు ఆ సమతూకం ఎలా చేస్తుంది అనేది మనం బాగా దీర్ఘాలోచన చేస్తే కానీ తెలియదు, తెలుస్తుంది దీర్ఘాలోచనలో తెలుస్తుంది, అంత అక్కర్లే మనకి. ఇప్పుడు దాన్ని సమతూకం చేసి మళ్ళీ సృష్టి అనుకున్నట్టుగానే ఈ వ్యక్తి జీవించేలా, ఎప్పటికైనా ఏమైనా సరే సృష్టి అనుకున్నట్టుగానే ఈ నేను అనుకుంటూ సాగిపోతున్నటువంటి శరీర మనస్సులతో బుద్ధిని పక్కన పెట్టేసి విచక్షణా జ్ఞానాన్ని పక్కకు నెట్టేసి జీవిస్తున్న జీవులు సృష్టి అనుకున్నట్టుగా జీవించేలా ఇప్పుడు కర్మ సిద్ధాంతం పేరుతో సరిచేస్తుంది. మరణం తర్వాత ఎన్ని జన్మలైనా ఇచ్చి మళ్ళీ ఎన్ని టేక్లైనా తీసుకున్న యాక్టర్ లాగా ఆ యాక్షన్ వచ్చే వరకు ఓకే చెప్పడు డైరెక్టర్, మళ్ళీ చేయి మళ్ళీ చేయి మళ్ళీ చేయి అంటానే ఉంటాడు. అలా ఎన్ని జన్మలైనా నువ్వు ఎత్తుతానే ఉంటావు. ఇంతకీ సృష్టి ఏమనుకుంటుంది అంటే బుద్ధి అనే విచక్షణ జ్ఞానాన్ని పెట్టి శరీరంతో చేసే క్రియలన్నీ తప్పని రైట్ అని చెబుతుంది. మనకు అది అర్థమవుతుంది ఏంటన్నాక మనం బుద్ధి మనకు చెప్పి మనం గ్రహించేవి ఏమేమి ఉన్నాయో ఆ బుద్ధి చెప్పిన వాటిని సృష్టి చెబుతున్నది. అంటే ఓ జీవుడా, ఓ మానవుడా, ఓ మానవురాలా, నువ్వు ఆలోచనలు చేసేటువంటి, నువ్వు పనులు చేసేటువంటి, నువ్వు అనుభవించాలనుకుంటున్నటువంటి, నువ్వు కోరుకుంటున్నటువంటి, నువ్వు జీవిస్తున్నటువంటి జీవన ప్రయాణములో ఇవి తప్పు ఇవి రైటు అని ఎప్పటికప్పుడు బుద్ధి చెబుతున్నదే సృష్టి కోరుకుంటున్నది. అందుకని బుద్ధి అనేది ఎప్పుడు కరెక్ట్గా చెప్పుద్ది. ఎందుకని అది సృష్టి శక్తితో అనుసంధానమై ఉంది. మరి మనసు సృష్టి శక్తి కాదా, శరీరం సృష్టి శక్తి కాదా అంటే మనసు శరీరము కూడా సృష్టి శక్తిలే, దాని నియంత్రణే. కానీ మనకున్నటువంటి స్వేచ్ఛ ఉంది ఎక్కడ, బుద్ధికి మనసుకి శరీరానికి మధ్యలో మనకి స్వేచ్ఛ అనేది కూడా ఇవ్వబడింది. బుద్ధి ఇవ్వబడింది, శరీరం ఇవ్వబడింది, మనసు ఇవ్వబడింది, స్వేచ్ఛ ఇవ్వబడింది. ఈ స్వేచ్ఛలో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నవన్నీ సరిచేస్తుంది. అవి తప్పులైతే నీకు తప్పుల ఫలితాలు వస్తాయి, అవి ఒప్పులైతే నీకు ఒప్పుల ఫలితాలు వస్తాయి. తప్పుల ఫలితములు ఒప్పుల ఫలితములు నువ్వు అనుభవించవలసిందే. ఇది కర్మ సిద్ధాంతం. అంటే స్వేచ్ఛకు, అంటే ఒక జీవికి స్వేచ్ఛ ఇవ్వటం అనేటువంటి ప్రక్రియని సృష్టి చేసి స్వేచ్ఛకు సమానముగా కర్మ సిద్ధాంతమును పెట్టింది. అంటే నువ్వు చేసుకున్నదే నీకు వస్తుంది. కానీ నువ్వు చేయవలసిందేంటో, ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదో సృష్టిగా నేను చెబుతూనే ఉంటాను. అదే బుద్ధి అంశలో. అదొక చిన్న ఆట అంతే. ఇక్కడ ఇది గమనించుకుంటూ మనం సాగినప్పుడు సృష్టి యొక్క తత్వము, అంటే సృష్టి ఏం చెబుతుంది అనేది మనలోనే మన బుద్ధి మనకు చెబుతూనే ఉంది. మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి సృష్టి యొక్క వాక్కులు మనకి బుద్ధి రూపంలో మన అంతరంగంలో మనకే వినపడుతున్నాయి. ఇవన్నీ ఇవ్వబడినవే. ఈ ఇవ్వబడినటువంటి దాంట్లో ముఖ్యంగా అసలు ఆట సాగడానికి స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛకు సమంగా కర్మఫలం ఉంది. కాబట్టి ఇప్పుడు అక్కడ స్వేచ్ఛ కర్మఫలం ఎప్పుడైతే ఉన్నదో మరలా ఈ స్వేచ్ఛలో మనకు ముందే క్రియేట్ చేయబడిన భావం ఏంటి, నేను ఎక్కడి నుంచి మొదలైంది ఏమో తెలియదు. పసిబిడ్డగా పుట్టినాక అలా అన్నీ గ్రహిస్తూ ఎదుగుతున్న దశలో గ్రహింపు ఎంత పెరుగుతుందో అంత నేను తయారవుతుంది. ఇప్పుడు మొట్టమొదట తల్లి ఎత్తుకుంది అనుకోండి, ఆ చేతుల స్పర్శ తెలిసింది అనుకోండి, ఎవరికి తెలిసింది, నాకు తెలిసింది. అంటే ఒక మైన్యూట్ నేను స్టార్ట్ అయింది. అలా తెలియటం పెరుగుతున్న కొద్దికి నేను పెరుగుతూనే ఉంది.
నేను ఎంతవరకు పెరుగుతూ ఉంటుంది అంటే మరణం వరకు పెరుగుతూనే ఉంటుంది. ఎందుకని తెలుసుకునే పెరుగుతానే ఉన్నాయిగా, అనుభవించే పెరుగుతానే ఉన్నాయిగా, గ్రహించే పెరుగుతానే ఉన్నాయిగా. కాబట్టి నేను అనే దానికి ఒక స్టాండర్డ్ లేదు, ఇక్కడ ఆగిపోయి లేదు, అది నిరంతరం మరణం వరకు బలపడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ నేనులు ఏమున్నాయి అంటే శరీరపరముగా సృష్టి ఏర్పాటు చేసిన వ్యవస్థలో నువ్వు గ్రహించేవన్నీ నేనులోనే ఉన్నాయి. ఏవైనా సరే ఈ శరీరం అని గ్రహించావు, అది నేనులో ఉంది. నా భార్య పిల్లలని తెచ్చుకున్నావు, నేనులో ఉంది. నా సంపదలు అన్నీ తెచ్చుకున్నావు, నేనులో ఉన్నాయి. నువ్వేదో పుస్తకాలు చదివావు, నేనులో ఉంది. నువ్వేదో గ్రంథాలు చదివావు, నేనులోనే ఉంది. అలాగే నువ్వు ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు చదివావు, అది కూడా నేనులోనే ఉంది. అది కూడా నేనులోనే ఉంది. నేను శక్తిని అనే భావన కూడా నేనులోనే ఉంది. నేను శక్తిని అనే భావన విడిగా లేదు. నేను మనిషిని అనే భావన ఎలా ఉందో, నేను శరీరం అనే భావన ఎలా ఉందో, నేను స్త్రీని అనే భావన ఎలా ఉందో, నేను పురుషుని అనే భావన ఎలా ఉందో, ఇవన్నీ నావి అనే భావన ఎలా ఉందో, ఇవన్నీ నావి కాదు అనే భావనలు ఎలా ఉన్నాయో, ఇష్టాలు అయిష్టాలు అన్ని భావాలు ఎలా ఉన్నాయో, నేను శక్తిని అనేది కూడా భావకూర్పే. అది కూడా నీ మనసులోకి వెళ్తుంది. అయితే నేను శక్తిని అనే భావకూర్పు ఎలా ఏంటి అంటే నిన్ను పరిశీలించుకుంటేనే మళ్ళీ అసలు ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలీదు. నువ్వు ట్రై చేసావా పుడదామని? లేదు, నేను ట్రై చేసినట్టు నాకు అసలు గుర్తులేదు, నాకు తెలియదు. ఇటువంటి శరీరం కావాలి, శరీరం ధరించాలని ట్రై చేసావా? లేదు, నాకు అసలు తెలియదు, నేను ట్రై చేయలేదు. నాకు అసలు ఎటువంటి ఎరుక లేదు. నాకు తెలిసింది నేను పుట్టింది కాడి నుంచి అంతే. అంటే మరి అంతకుముందు ఎక్కడ ఉన్నావు? మళ్ళీ పరిశీలించుకోవటమే. దీనికి మహిమలొద్దు, మాయలొద్దు, ఊహలొద్దు, దానికి కల్పితాలు ఏమి అద్దొద్దు, రంగులు అద్దొద్దు. అంతకుముందు తల్లిదండ్రుల్లో ఉన్నాను. తల్లిదండ్రుల్లో ఎలా ఉన్నావు? శక్తిగా ఉన్నాను. శక్తిగా ఎలా ఉన్నావు అంటే బిడ్డ జన్మించడానికి అవసరమైన శక్తి వీర్యము, దానికి ముందు రక్తము. రక్తమే అనేక స్థితుల్లో మార్పులు చెందుతూ మాంసంగా, ఎముకలుగా, మజ్జగా, వీర్యముగా అవుతుంది. వీర్యముగా లేదా రక్తముగా తల్లిదండ్రుల్లో శక్తిగా ఉన్న నేను వీర్యం అయినాక కదా బిడ్డగా మాతృగర్భంలోకి వెళ్తే బిడ్డగా అవుతా. తల్లిదండ్రుల్లో వీర్యముగా ఉన్నా. అంతకుముందు ఎక్కడ ఉన్నాను అంటే తల్లిదండ్రుల్లోకి అసలు ఎలా వచ్చాను అంటే ఆహార పదార్థములు స్వీకరించడం ద్వారా వాళ్ళకి శక్తి వస్తుంది. అంటే అప్పుడు నేను ఎక్కడున్నాను? తల్లిదండ్రుల్లో రాకముందు ఆహార పదార్థాల్లో ఉన్నాను. ఆహార పదార్థములకు శక్తి ఎక్కడొచ్చింది? పంచభూతముల నుంచి వచ్చింది. పంచభూతములు ఎక్కడున్నాయి అంటే అక్కడి నుంచి మహాత్ములు చెప్పింది నమ్మడమే తప్ప మనకు విషయం తెలియదు. ఏంటి పంచభూతములు? ఆకాశము, ఓకే. నెక్స్ట్ గాలి, ఓకే. గాలి ఎక్కడ వేస్తుంది? ఆకాశములోనే. అసలు ఆకాశం అంటే ఏంటి? మొత్తం ఖాళీ స్పేసు, ప్రదేశము, ప్లేస్ ఉంది అక్కడ. ఆ ప్లేసులో గాలి వీస్తుంది. ప్లేస్ వేరు, గాలి వేరా? కాదు, ప్లేసు గాలి ఒకటే. ప్లేసులోనే గాలి వీస్తుంది. తేజస్సు, తేజస్సు ఎక్కడ ఉంది? ఆకాశంలోనే తేజస్సు వెలుగుతుంది. ప్రకాశం, ప్రకాశం వెలుగుతుంటే గాలి డబ్బుకొని వెళ్ళిపోయిందా? లేదు. మరి అదే స్పేసులో, అదే గాలిలో, అదే తేజస్సు వెలుగుతుంది, ప్రకాశిస్తుంది. ఉష్ణోగ్రతని, వేడిని అక్కడే పుట్టిస్తుంది. వేడిగాలి అవుతుంది, చల్లగాలి అవుతుంది. కానీ స్పేస్కి ఏమీ లేదు, ఎందుకంటే అక్కడ ఏమీ లేదుగా. ఉన్నదంతా స్పేసే. ఫస్ట్ పంచభూతాల్లో ఒకటి ఆకాశం. ఆ తర్వాత నీరు. నీరు ఎక్కడ ఉంది? అక్కడే ఉంది. అదే స్పేసులో, అదే గాలి ఉన్న చోట, అదే తేజస్సు ఉన్న చోట అక్కడే నీరు కూడా ఉంది. భూమి ఎక్కడుంది? అది కూడా అక్కడే ఉంది. అదే స్పేసులో, అదే గాలి ఉన్న చోట, అదే వెలుగున్న చోట, అదే నీరున్న చోట అన్నిటిలోనే భూమి ఉంది. అక్కడే భూమి కూడా ఉంది. ఇవన్నీ ఒకే చోట ఎందుకు ఉన్నాయి అంటే అవన్నీ ఒకటే కాబట్టి. అంటే ఒకటంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. నువ్వు అర్థం చేసుకొని గ్రహించటమే తప్ప పంచభూతాత్మకమైనటువంటి స్థితిని మానవుడుగా నువ్వు జ్ఞానంతో గ్రహించి అర్థం చేసుకోవటమే తప్ప అనుభవంగా వెళ్ళలేవు.
అంటే ఇప్పుడు నేను ఎలా పుట్టాను, అనుభవం అంటే ఏంటి, నేను ఎలా పుట్టానని వెనక్కి వెళ్తే తెలుస్తుంది. తల్లిదండ్రుల్లోకి ఎలా ఉన్నాను, శక్తిగా ఉన్నాను. వాళ్ళలోకి ఎలా వచ్చాను, ఆహార పదార్థాల నుంచి శక్తి మారి కన్వర్ట్ అయింది, అంటే శక్తి స్వరూపంలో ఆహార పదార్థాల్లో ఉన్నాను. ఆహార పదార్థాలకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, పంచభూతాల నుంచి వచ్చింది. అసలు పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే 5 లేవు. 5 ఆకాశతత్వము యొక్క గుణములు, లక్షణములు. ఇది అర్థం చేసుకోవాల్సింది. ఒకే దానికి 5 లక్షణములు ఉన్నాయి. ఏంటి, ఒకటి తాను ప్లేస్గా అదే ఉంది, అదే తనలో తాను కదులుతూ గాలి అయింది, అదే తనలో తాను వెలుగుతూ ప్రకాశమైంది, అదే తనలో తాను ద్రవత్వాన్ని పొందింది, అదే తనలో తాను ఘనత్వాన్ని పొందగలదు. అంటే రూపాన్ని ధరించే స్థితికి అది రాగలదు, రూపాన్ని కోల్పోయి శక్తి అవ్వగలదు. ఇదంతా తనలో తనకే జరుగుతుంది. ఆకాశంలోనే ఇదంతా జరుగుతుంది. అది దాని లక్షణం. దాన్నే మనం సృష్టి అన్నాం. పంచభూతాలన్నీ కలుస్తూ మళ్ళీ అనేకమైపోతుంది. ఎందుకని నిరంతర చలన ప్రక్రియ. దాన్ని అక్కడ అర్థం చేసుకోవటమే తప్ప ఇంకా కుదరదు. కానీ అర్థం చేసుకోవటంలో మరి మనం తప్పు అర్థం చేసుకుంటున్నామో, అన్నీ వేరువేరుగా ఉన్నాయేమో, అన్నీ ఒకటి కాదేమో, పంచభూతాలు వేరువేరేమో, మనం భావించేసుకొని ఏదో కథలు మనమే రాసేసుకున్నామేమో అనే భావన కూడా రావచ్చు. అప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి నీ శరీరంలోనే ఎతకాలి. నువ్వు నీ శరీరములో ఘన పదార్థం ఏంటి, భూమి ఏంటి, మాంసము. నీ శరీరములోనే ద్రవ పదార్థం ఏంటి, రక్తము. నీ శరీరంలో ఘన పదార్థంగా మారుతున్నదేంటి, ద్రవ పదార్థమైన రక్తమే. రక్తమే మాంసం కింద, ఎముకల కింద, వీర్యం కింద మారుతుంది. ద్రవమే ఘనత్వాన్ని పొందుతుంది. నీ శరీరములోనే ఉష్ణోగ్రత, వేడి ఉన్నాయి. నీ శరీరంలో ఎత్తుక్కో పంచిపోతాలని. నీ శరీరంలో వాయు సంచలనం ఉంది, లేదా అసలు శరీరం కదలదు. ఉష్ణోగ్రత లేకపోతే శరీరం నిలబడదు. అన్నీ సమంగా ఉన్నాయి. భూమి ఉంది, నీరుంది, వేడుంది, ఉష్ణోగ్రత ఉంది, వాయువు ఉంది. ప్రతి అణువున అంటే మన శరీరం మొత్తం కోటాను కోట్ల అణువుల కలయికతో ఉంది. మాంసపు ముద్ద ఏకంగా ఉన్నది కాదు, అవన్నీ అణువులు. మనకు అలా కనిపిస్తుంది. ప్రతి అణువులోనూ ఖాళీ ఆకాశం ఉంది. మళ్ళీ మన శరీరం ఎక్కడుంది, ఆకాశంలో తిరుగుతున్నాం. మన చుట్టూ ఉన్న ఖాళీలో మనం తిరుగుతున్నాం. ఎక్కడ పెరిగింది, ఎక్కడ పుట్టింది, ఆకాశంలోనే పుట్టింది, ఆకాశంలోనే పెరిగింది. ఆకాశము అనేటువంటి అవకాశము కల్పించే ఖాళీ ప్రదేశము లేకపోతే అసలు సృష్టి ఏర్పడటమే కుదరదుగా. అలా మన శరీరంలోకి వెళ్ళి చూసుకున్నప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకున్న శరీర భావాన్ని మనం గమనించినప్పుడు శరీరం ఎలా నడుస్తుంది, మనస్సు చేత. మనసులో ఆలోచన పుట్టకపోతే, నేననే భావం పుట్టకపోతే అసలు నేననే ఎరుక కూడా ఉండదు. దీనికి మన నిద్రాస్థితి నిదర్శనము. మళ్ళీ నేను మెలకువతో వస్తుంది. నేను అనేది మెలకువ. అక్కడి నుంచి నేను ఈ శరీరం అని దీన్ని బడుగు తిరుగుతూ ఉంటాం. అంటే శరీరము మనస్సుల కలయిక మన జీవన ప్రయాణము. ఓకే, మనసులో ఏమున్నాయి, శరీరము నేనన్న భావన ఉంది. మనం అనుభవించేవన్నీ రైళ్లు, బస్సులు, విమానాలు, చూసిన ప్రదేశాలు సమస్తము ఉన్నాయి. అప్పుడు నేను శరీర పరిమితుడనే అని అనుకోవచ్చా? అది ఎవరి ప్రశ్న వేసుకోవాలి. అది పరిశీలన అంటే. ఇప్పుడు ఈ శరీరమే నేను ఈ శరీర పరిమితుడనే అన్నాం అనుకోండి. ఓ 6 అడుగులు హైటు, 2 అడుగులు వెడల్పు ఉన్న శరీరంలో ఎన్ని పడతాయి? ఎన్ని పట్టవుగా. మరి రైళ్లు, బస్సులు, విమానాలు, మనం చూసిన ప్రదేశాలు, చెట్టు, పుట్ట, చామ, గుట్ట, మన వస్తువులు, మన బంధువులు, నేను, నాది, నా వాళ్ళు. నాకు మనసులో ఎన్ని తెలుసో ఒకసారి ఊహించుకోండి. ఎన్నున్నాయి? కోటాను కోట్లు ఉన్నాయి. మరి అవన్నీ శరీరంలో పడతాయా ప్రాక్టికల్గా? ఒక రైలు శరీరంలో పట్టుద్దా, ఒక బస్సు శరీరంలో పట్టుద్దా? మరి మనసులో ఎలా పెట్టింది ఇవన్నీ? అంటే ప్రత్యక్షంగా మాట్లాడుకుందాం. ఇక్కడ విషయం అర్థం చేసుకోవడానికి అంతే. నన్ను నేను పరిశీలించుకోవడం ఎప్పుడు చదువు అంటే ఇంకేం లేదు. నా గురించిన చదువు ఇది. అప్పుడు మనసు శరీరానికంటే భిన్నమైనది, అతి విస్తారమైనది అయి ఉండాలి. ఎన్ని పట్టినా దాంట్లో ఇరుకు లేదు, దానికేం ఇరుకు అనిపించట్లేదు, బరువు అనిపించట్లేదు, బాధ అనిపించట్లేదు. ఇంకా కొత్త వేయొద్దు, అబ్బో మనసు సంచి నిండిపోయింది,
మనసు బ్యాగ్ నిండిపోయింది ఇంకా వేయొద్దని చెప్పట్లేదు, ఎన్ని వేసినా తీసుకుంటుంది అది. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ కొంచెం లాజికల్గా తర్కబద్ధంగా హేతుబద్ధంగా ఆలోచిస్తే నేను శరీరంగా నిజమా, ఎక్కువ నిజమా తక్కువ నిజమా, అంతే తప్ప అబద్ధాలు లేవు. నేను శరీరం కాదు, నేను శరీరమే. కానీ నేను శరీరం అనేది ఎక్కువ నిజమా, నేను మనసు అనేది ఎక్కువ నిజమా? అంటే విస్తారతలో ఏది గొప్పదే? విస్తారతలో మనసే గొప్పదే. అనేకం ఉన్నాయి అందులో, మొత్తం నాకు గుర్తున్నాయన్నీ అందులోనే ఉన్నాయి. అదే శరీరాన్ని నడుపుతుంది. మనసు లేకపోతే అసలు శరీరం నడుస్తుందా? నడవదు. మనసు లేకపోతే శరీరం ఏ పనైనా చేయగలదా? చేయలేదు. మనసు విస్తారతని గ్రహించినప్పుడు శరీరము దాని ముందు పరిమితం అయిపోయింది. మనసు ఆలోచన పుట్టకుండా శరీరం నడుస్తుందా? నడవదు. మనసులో భావం పుట్టకుండా శరీరం నడుస్తుందా? నడవదు. శరీరం అనే యంత్ర పరికరం నడవాలి అంటే మనసు అనేది ఉండి తీరవలెను. కానీ చిత్రం ఏంటంటే మనసు ఎలా తయారైంది అంటే మళ్ళీ శరీరంతో గ్రహించిన విషయాలే. ఇప్పుడు కొద్దిగా శరీర భావాన్ని కాసేపు పక్క పెట్టి అసలు మనసు ఎలా ఉంటుంది, మనసు స్వస్వరూపములేంటి, దాని స్వభావములేంటి, దాని రూపం ఏంటి, అవన్నీ దాని గురించి విశ్లేషణ చేసుకుందాం. ఎందుకంటే మన మనసేగా. ఇప్పుడు మనసు అసలు ఎక్కడ ఏర్పడినది? శరీరముతో నేను గ్రహించినటువంటి విషయములన్నీ, అనుభవించిన విషయములన్నీ ప్రాణశక్తిలో నిక్షిప్తమైనవి, ప్రాణశక్తిలో ఉన్నాయి. ప్రాణశక్తి కావడం చేత, అది సజీవత్వం కావడం చేత దానికి అంటుకున్నవన్నీ అలా సజీవంగా ఉండిపోయినాయి, గుర్తుగా ఉన్నాయి. అదే మనసు. ఇది కూడా శరీర ఏర్పాటులో భాగం ఉండవు. ఇవన్నీ ఇవ్వబడినవి, ముందే తెలుసుకోండి ఆ విషయం. ఇందులో మన సొంతం ఏమి లేదు అసలు. దీని డిజైనింగ్ కానీ, దీని నడక కానీ, దీని నడత కానీ మన సొంతం అసలు కానే కాదు. నేనని భావించుకోవటమే ఒక పిచ్చితనం, అంతకు మించి ఏం లేదు. అది అంతా ఇవ్వబడింది అంతే. ఇప్పుడు ఈ శరీర మనస్సును చూసినప్పుడు శరీరాన్ని పక్కన పెట్టి ప్రాణశక్తిలో కదా అది అయింది. ఇప్పుడు ఎన్ని పడినా మనసులో ఇంకా పట్టొచ్చు, ఇంకా వేయచ్చు, ఇరుకు లేదు, పాడు లేదు, చిన్న నలకంత బరువు కూడా లేదు. అంటే అసలు మనో విస్తృతి ఎంత? ఇది ప్రింట్ అవుతుంది ప్రాణశక్తిలో కాబట్టి ప్రాణశక్తి విస్తృతి ఎంత? ఇది ఆలోచించాల్సింది. నువ్వు శరీరమే, నువ్వు అక్కడే ఉన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళా. నిన్ను నడిపే శరీరాన్ని నడిపే మనసు కూడా అక్కడే ఉంది, అది ఎక్కడికి వెళ్ళా. నువ్వు మనసులో వేసిన విషయాలన్నీ అక్కడే ఉన్నాయి, అది ఎక్కడికి వెళ్ళా. నువ్వు శక్తి అనే విషయం కూడా మనసులోనే వేస్తున్నావు. నువ్వు నేను శరీరము అని దేన్ని ఏ మనసులో వేసావో, ఈ శరీరానికి కోరికలు, నాది, నా వాళ్ళు, నా ఆస్తిపాస్తులు అని సృష్టికి సంబంధించినటువంటి, నీకు సంబంధించినటువంటి అనేక విషయాలను ఏ మనసులో వేసావో అదే మనసులో నేను శక్తిని అనే దాన్ని కూడా వేస్తున్నావు. అంతే తప్ప నేను శరీరం కాదు, నేను మనసును కాదని కొట్టేట్లా. నువ్వు మనసును పరిశీలిస్తే అది అనంత విస్తృతిగా ఉంది, శరీరమేమో పరిమితంగా ఉంది. శరీరాన్ని నడిపే మనసు అనంతంగా ఉంది, విస్తృతిగా ఉంది. ఎన్నేసినా అసలు లోటు లేదు అక్కడ. ఇదేం గొడవరా నాయన? శరీరమేమో 6 అడుగులకు మించి లేదు, 2 అడుగులు అడ్డమో 6 అడుగులు నిలువు మించి లేదు. మరి మనసు ఏంటి ఇన్ని బట్టి వస్తున్నాయి అందులో? అంటే అసలు ఇప్పుడు శరీరములో మనసు ఉన్నదా, మనసులో శరీరం ఉన్నదా? తార్కికంగా హేతుబద్ధంగా మీకు అర్థమయ్యేలా ఆలోచించండి, ఎవరో చెప్పినట్టు కాదు. అక్కడేం మళ్ళీ ఊహలో మహిమలో మాయలు చేయబాకండి, వాస్తవంగా ఆలోచించండి. అలా ఆలోచించినప్పుడు మనకి ఖచ్చితంగా రావాల్సిన ఆన్సర్ ఏంటి, వచ్చే ఆన్సర్ ఏంటంటే అంత పెద్ద మనసులో శరీరం ఉండాలి తప్ప ఎంత చిన్న శరీరంలో మనసు ఉండే అవకాశమే లేదు. ఇది వాస్తవ సత్యం. దాన్ని మననం చేసుకోవాలి, భావన చేసుకోవాలి. కూర్చొని మనసులో శరీరం ఉంది, మనసులో శరీరం ఉందని మంత్ర జపం చేసినట్టు చేయాలి, అది స్థిరపడిపోయే వరకు. కాబట్టి మనసులో ఎన్నేసినా నాకేం అభ్యంతరం కలగట్లేదు. అయితే మనసులో శరీరం ఉంది కాబట్టి శరీరం మనసును కలిసే ఉన్నాయి, అసలు ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు శరీరం నేను కాదు, మనసు నేను కాదని పారిపోవాల్సిన అవసరం లేదు, అన్నీ అక్కడే ఉన్నాయి. కానీ ఇంతకుముందు శరీరమే ముఖ్యమైనదిగా కనపడింది నాకు, ఎందుకంటే మనసు గురించి నేను ఆలోచించలేదు కనుక. ఇప్పుడు నాకు శరీరము కంటే మనసు ముఖ్యమైనది, మనసు గొప్పదే, మనసు పెద్దదే, మనసు అనంతమైనది, శరీరం పరిమితమైనది అని తెలిసింది.
కాబట్టి ఇప్పుడు నేను శరీరముగా చాలా చిన్నది, మనసుగా చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే నాకు తెలియదు, అనంతము అనొచ్చు, ఎన్నైనా పడుతున్నాయి అందులో. ఓకే, అసలు అన్ని పడుతున్న మనసు ఎక్కడ ప్రింట్ అవుతుంది, ఎక్కడ తయారవుతుంది? ప్రాణశక్తిలో. అంటే ఇప్పుడు అసలు మనసుకి ఆధారం ఏంటి? మనసులో ఏమేమి ఉన్నాయి? ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తికి సంబంధించి అది ఎంత ఉందో మనకు తెలీదు. ఎంత ఉందని ఊహించగలమంటే మన మనసును బట్టే. మనసు అనంతం కాబట్టి ఎన్నైనా పడుతున్నాయి కాబట్టి ప్రాణశక్తి కూడా అలాగే ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనసులో ఏమున్నాయంటే ప్రాణశక్తి ఉంది, శరీరంతో మనం గ్రహించిన విషయాలు ఉన్నాయి, అంటే ప్రాపంచిక విషయాలు, శరీర అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు మనసు శరీరం కంటే కొన్ని లక్షల కోట్ల రెట్లు అధికమైన నేను. అంటే ఇప్పుడు నేను మారిపోయింది చూడండి ప్లేసు. శరీరం అనే నేను చిన్న నేను 6x2, 6 అడుగులు ఎత్తు 2 అడుగులు వెడల్పు కలిగిన మాంసపు ముద్ద శరీరము నేను. అది నిజమే, అందులో అబద్ధమే లేదు. కానీ నేను మళ్ళీ మారిందిగా స్టెప్. మనసు అనే నేను ఉందిగా, నా రెండవ నేను. మొదటి నేను శరీరం, నా రెండవ నేను బాబోయ్ మనసు. బోల్డ్ ఉన్నాయి, ఎన్ని పట్టినా అందులో అసలు కన్ఫ్యూజనే లేదు. ఇంకా వేసేయచ్చు, ఇంకా వేసేయచ్చు, ఇంకా వేసేయచ్చు. ఎన్ని వేసినా అసలు దానికి ఏమి ఇరుకులేదు. ఓకే, వేసావు బాగానే ఉంది, అది మనసు బాగానే ఉంది. కానీ అసలు మనసు ఎక్కడ ఉంది? ప్రాణశక్తిలో ఉంది. ప్రాణశక్తిలో ఉన్నప్పుడు దాన్ని ప్రాణశక్తి అనకుండా మనసు అని ఎందుకు అంటున్నావు అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. ప్రాణశక్తి ఏంటో నాకు తెలీదు. కాబట్టి ఈ శరీరానికి సంబంధించినటువంటి, ఈ శరీరంతో పొందినటువంటి, చేసినటువంటి అనుభవాలు ఏమైతే ఉన్నాయో, గ్రహించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు గుర్తుగా, జ్ఞాపకాలుగా ఉండి మళ్ళీ అయ్యే ఆలోచనలుగా, భావాలుగా వచ్చి శరీరాన్ని కదుపుతున్నాయి కనుక శరీరం నేను అనుకుంటున్నాను కనుక నేను ఆ మనసును కూడా నాది, నేను మనసే, నా మనసు అన్నాను. కానీ మనసు యొక్క విస్తృతిని పరిశీలించినాక, పరిశోధించినాక, అన్వేషించినాక, అర్థం చేసుకున్నాక నాకు అర్థమైంది ఏంటి అంటే అసలు మనసులో శరీరం ఉంది, శరీరంలో మనసు లేదు. మనసు విస్తృతి చాలా విశాలమైంది కనుక ఇప్పుడు నేను మనసు అనేది మారింది. నేను శరీరము అనే నుంచి నేను మనసు అనే స్థితికి వచ్చాను. ఓకే, ఇప్పుడు మనసులో ఏమున్నాయి? శరీర విషయాలు ఉన్నాయి అంతే, ప్రాపంచిక విషయాలు ఉన్నాయి అంతే. అవి ఎలా ఉన్నాయి? జ్ఞాపకాలుగా ఉన్నాయి అంతే, భావాలుగా ఉన్నాయి అంతే. ఓకే, భావాల రూపం ఏంటి, జ్ఞాపకాల రూపం ఏంటి తెలీదు. ఎందుకని తెలీదు? అది ప్రాణశక్తిలో ప్రింట్ అయింది కనుక అవి భావాలు, జ్ఞాపకాలు, ఆలోచనలు అన్నీ కూడా ప్రాణశక్తి రూపంలో ఉన్నాయి. అవి శక్తి రూపంలో ఉన్నాయి కనుక నాకు తెలీదు. మనిషి రూపం తెలుసు, మా ఆవిడ రూపం తెలుసు, మా ఆయన రూపం తెలుసు, మా పిల్లల రూపాలు తెలుసు, మా ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళ రూపాలు తెలుసు, వాహనాల రూపాలు తెలుసు, ఆకాశం తెలుసు, గాలి తెలుసు, పంచభూతాలు ఎలా ఉంటాయో తెలుసు, చెట్టు చామ జంతువులు ఎలా ఉంటాయో తెలుసు, విడివిడిగా కనపడుతున్న ఈ రూపాలన్నీ తెలుసు. ఈ రూపాల తాలూకా భావాలు, జ్ఞాపకాలు మొత్తం మెదడులో చేరినటువంటి అన్నీ, అంటే మనసుగా మారినటువంటి అన్నీ ఏమున్నాయో అవన్నీ నాకు తెలుసు. కానీ ఆ భావాలు, ఆలోచనల, జ్ఞాపకాల రూపం ఏంటో నాకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే అవి ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి కాబట్టి తర్కబద్ధంగా, హేతుబద్ధంగా అసలు ఎలా అయి ఉంటుంది అని అక్కడ జరుగుతున్న ప్రక్రియ ప్రకారం ఆలోచిస్తే వాస్తవంగా అవి ప్రాణశక్తి యొక్క స్వరూపంలో ఉన్నాయి. ఆలోచనలు ప్రాణశక్తి రూపంలో, అంటే శక్తి రూపంలో ఉన్నాయి. భావాలు శక్తి రూపంలో ఉన్నాయి, జ్ఞాపకాలు శక్తి రూపంలో ఉన్నాయి. అదే ప్రాణశక్తి అంటున్నాం మనం. అంటే ఇప్పుడు మళ్ళీ శరీరములో మనసు ఉందా, మనసులో శరీరం ఉందా అన్నప్పుడు మనం ఎటువంటి నిర్ణయానికి వచ్చాం? మనసులోనే శరీరం ఉండాలి. ఎందుకంటే మనసు అత్యంత విస్తారంగా కనపడుతుంది, పరిమితి లేనట్టుగా కనపడుతుంది. ఎన్ని అందులో వేసినా బరువు లేనట్టుగా, బాధ లేనట్టుగా, ఇరుకు లేనట్టుగా కనపడుతుంది. కానీ శరీరం అలా ఉండదు, అలిసిపోద్ది, కొన్నే చేయగలదు, పరిమితి ఉంది.
అసలు దానికి ఎత్తు పరిమితి ఉంది, వెడల్పు పరిమితి ఉంది, శ్రమ పరిమితి ఉంది, అన్నీ ఏది చేయలేదు. అది ఎప్పుడు పరిమితి అలిసిపోద్ది. మళ్ళీ మొత్తంగా అది తనను తాను కోల్పోయి నిద్రపోద్ది. ఇదొక గమ్మత్తు ఉంది. మళ్ళీ ఈ నిద్ర అనేది మనకు ఇంకో సాక్ష్యాన్ని చెబుతుంది. ముందు ఇది విందాం. మనసులో శరీరం ఉందని నిర్ధారణకు వచ్చాం. ఇప్పుడు మనసు దేంతో తయారైంది అన్నప్పుడు మనసులో ఉన్న భావాలు ఇవన్నీ శక్తి స్వరూపంగా ఉన్నాయి. అందుకని నాకు తెలియటం లేదు, ఎందుకంటే నాకు శక్తి తెలియదు కనుక. మరి మనసు నీకు ఎలా తెలిసింది? మనసు నన్ను కదుపుతుందిగా, మనసేగా శరీరాన్ని కదుపుతుంది. కాబట్టి నా మనసు అంటున్నాగా నేను, అందుకని నేను మనసు అని ఇప్పుడు నిర్ణయించుకున్నా. మనసు కూడా నాకేం కనపడలా, కానీ ఉందిగా, నాలో తెలుసుగా, శరీరాన్ని కదిపేది అదేగా, అనుభవంగా తెలుస్తుందిగా, ఉన్నట్టుగా తెలుస్తుందిగా, ఆలోచనలు తెలుస్తున్నాయిగా, భావాలు తెలుస్తున్నాయిగా, అందుకని నా మనసు అన్నా. ఇప్పుడు పరిశీలించుకుంటే నా మనసు కాదు, నేనే మనసు. శరీరం నేను అనుకున్న ఎన్నాళ్ళు, ఇప్పుడు మనసు కూడా నేనే. కానీ శరీరము కంటే అత్యధికమైనటువంటి ఘనత్వము కలిగిన, ఘనత్వం అంటే మాంసరూపం కాదు, పెద్దది. శరీరం అతి స్వల్పము, దాని ముందు విశాలత్వము ఆనందత్వము కలిగిన మనసు నేను. మనసు ఎందులో తయారైంది అంటే, ముందు అసలు మనసు స్వరూపం చూసినప్పుడు భావాలు, ఆలోచనలు, జ్ఞాపకాలకి మనసు అది ప్రాణశక్తిలో తయారైంది. ఓకే, అక్కడ ఉంచేద్దాం. మనసు ఉంది, ఇప్పుడు శరీరం ఉంది. శరీరము నేను అనుకుంటున్నాం, నిజమే. కానీ అది మొదటి నేను, చిన్న నేను. మనసుతో పోల్చుకుంటే ధూళి కన్నంత నేను. కానీ నా పెద్ద నేనేంటి? మనసు. ఇప్పుడు నేనుగా ముఖ్యమైన నేను, పెద్ద నేను మనసు. చిన్న నేను, అందులోనే ఇమిడిపోయి ఉన్న చిన్న నేను శరీరం. మనసులోనే ఇమిడిపోయి ఉన్న చిన్న నేను శరీరం. అది నేనే, ఇది నేనే. అంటే నేను పెరుగుతుంది సైజు. శరీరము నేనుగా 6-2గా ఉన్న నేను ఇప్పుడు మనసంత విశాలమైన నేనుగా పెరిగింది. ఒకే నేనది, ఒకే నేను, భిన్నమైన నేను కాదు. నేను సైజు పెరుగుతుంది అంతే. ఇప్పుడు ఇక్కడ వరకు బాగానే ఉంది, మనసుగా శరీరంగా అర్థమైంది. ఇప్పుడు మనం నిద్రపోయాం. నిద్ర ఆటోమేటిక్గా మళ్ళీ ఎవరు ఇచ్చారు? అన్నీ ఇవ్వబడినవి అని చెప్పాను. నువ్వు కావాలనుకుంటే నిద్ర పోలేవు. సృష్టి నిద్రను నీకు పెట్టింది, మెలకువని నీకు పెట్టింది. అది ఏర్పాటు, ఇవ్వబడింది. ఇవ్వబడిన ఆ ఏర్పాటులో ఏమి తెలుస్తున్నది? మెలకువలో మొత్తం మనసు శరీరాన్ని నడుపుతుంది, ఓకే. మరి నిద్రలో మనసు కూడా ఆగిపోయినది. శరీరం ఆగిపోయింది, మనసు ఆగిపోయింది. అంటే ఇప్పుడు నేను లేను, అసలు నేనన్న భావన కూడా నాకు లేదు. నా శరీరము, నా చిన్న శరీరము పెద్ద మనసులో ఇమిడి ఉన్నది అని ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం. నేను సైజు పెరిగిందని. ఇప్పుడు అది కూడా లేదు నిద్రలోకి వస్తే. మరి ఏమైంది? మనసు ఏమైపోయింది? మాయమైపోయింది. అంటే రోజు అవుతుంది, అది ఒకరోజు కాదు. నువ్వు గమనించడానికే సృష్టి నీకు ఇచ్చిన ఆధారాలు ఇవన్నీ, నేను నువ్వు తెలుసుకోవటానికి. మరి ఇప్పుడు ఈ నేనేమైపోయింది? మనసు అనే విశాలమైన అనంత నేనేమైపోయింది? అందులో ఇరుక్కుపోయి చిన్నగా ఉన్నటువంటి శరీరం నేనేమైపోయింది? అసలు నేననే భావన ఏమైపోయింది అంటే, మనోపరంగా శరీరపరంగా నేను లేదు, నేననే భావన నాకు పుట్టడం లేదు. అంటే మరి నువ్వు లేవో ఇప్పుడు? అదేంటి, ఎందుకు లేనండి, నిద్రపోతున్నాగా. నిద్రని నువ్వు పేరు పెట్టినటువంటి, నువ్వు పిలుచుకుంటున్నటువంటి ఆ స్థితి ఏంటి అంటే, శరీరపరమైనటువంటి పరిమిత నేను లేని, మనోపరమైనటువంటి అనేక విషయాలతో కూడినటువంటి నేను లేని. మనోనేనులు ఏమున్నాయి? అనేక విషయాలు ఉన్నాయి. యావత్ సృష్టి ఉందనుకోవచ్చు, అనుకోండి ఊరికి కనపడిందంతా. అంటే శరీరపరమైన, మాంస శరీరపరమైనటువంటి నేను, సృష్టిని అంతా గ్రహిస్తున్న మనోపరమైన నేను, రెండూ లేవు అక్కడ. మరి ఏముంది? నువ్వు లేవా? ఉన్నాను. మరి లేనిదేంటి? శరీరపరమైన నేను, సృష్టిపరంగా అనేకం గ్రహిస్తున్న మనసు అని నేను. మరి ఏమి నేనుంది అక్కడ? ఇవేమీ లేని నేనుంది అక్కడ. ఎందుకని? నాకు ఉన్నానని తెలుస్తుందిగా. నాకు ఉన్నానని తెలియకపోతే నేను లేననుకుంటా. అక్కడ కూడా నాకు ఉన్నానని తెలుస్తుంది అక్కడ. ఏంటి ఉన్నానని నిద్రలో నీకు తెలుసా? ఎందుకు తెలియదండి? లేచినాక చెబుతున్నాక ఉన్నానని. మరి లేచినాక చెప్పటం ఎందుకండి? నిద్రలో చెప్పొచ్చుగా. అంటే నిద్రలో మనసు లేదుగా చెప్పాలండి. నేను చెప్పాలంటే మనసు ఉండాలిగా. మీతో మాట్లాడాలంటే నేను
నాకు భిన్నంగా మీరు నాకు కనపడాలంటే శరీరం కదలాలి, ఇంద్రియాలు కదలాలి, ఇంద్రియాలు కదలాలి అంటే మనసు కదలాలి, మనసు కదిలి శరీరాన్ని కదపాలి. కానీ మనసు శరీరపు నేను మనో నేను లేదుగా, అది లేదు అక్కడ. మరి ఏముంది? శరీరపు నేను మనో నేనుని దాటినటువంటి నేనుంది. కానీ నేను చెప్పాలంటే శరీర నేను ఉండాలి, మనో నేను ఉండాలి, మనో నేను శరీర నేను కదపాలి. అంటే ఇప్పుడు అక్కడున్న నేను ఎలాంటిదై ఉంటుంది అంటే శరీర నేనుని మనో నేనుని కూడా తనలో నిలుపుకున్నటువంటి ఆ నేను ఈ మనో నేను కంటే విస్తృతమైందై ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే దానిలోనే ఇవన్నీ ఉన్నాయి. నేనున్నానని నాకు తెలుస్తుందిగా. అంటే నిద్రాస్థితితో పోల్చుకున్నాం. దీన్ని సాధన చేసి మెలకువలో కూడా తెచ్చుకోవచ్చు. అదే ఆత్మజ్ఞానం. అంతే తప్ప శరీరం నేను, మనస్సు నేను, శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు అని కొత్త నేను కనుగోట్ల మనం. నేను స్థితులు మారినాయి అంతే. శరీరము, మాంస శరీరము, ఇంద్రియాలతో కూడిన శరీరము నేను అనుకున్న ఒక నేను, ఇది ప్రాథమిక నేను. తర్వాత ఈ నేనుని, ఈ మాంస శరీర నేనుని నడుపుతున్న అనంత విశాలమైన అనేకమును తనలో కూర్చుకున్న సృష్టి సంబంధిత మనో నేను. ఈ మనో నేను కూడా సృష్టి చేసిన ఏర్పాటులో విలీనమైపోతుంది. అంటే శరీర నేను మనో నేనులో విలీనమైపోతుంది, మనో నేను ఉన్న నేనులో విలీనమైపోతుంది. అక్కడ ఉన్న నేను అంతే. అదేంటో ఆ నేను మనకు తెలియదు. అదే శక్తి. మనో నేనులో ఏముంది? మొత్తం సృష్టికి సంబంధించిన విషయాలు ఉన్నాయి, శరీరానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి, అనేకాలు ఉన్నాయి. శరీర నేనులో ఏముంది? నేను ఈ శరీరం అనే భావన ఉంది, పరిమితత్వం ఉంది. మనోనేనులో పరిమితత్వంతో కూడిన అనేక విషయాలు ఉన్నాయి, అంటే సృష్టి ఉంది. ఇప్పుడు మొత్తం సృష్టి శరీరంతో సహా ఉన్న నేనులో విలీనమైపోయింది. ఎందుకు ఉన్న నేనులో విలీనమైపోయింది అంటే నేనున్నాను అంటున్నాక లేచినాక కూడా నేను బాగా నిద్రపోయానంటున్నా, గాని నిద్ర పెట్టిందంటున్నా, నిద్రానుభవాన్ని చెబుతున్నాక నేను నిద్రానుభవాన్ని గ్రహించింది ఎవరు? నేనే కదా. మరి గ్రహించింది నేనెవరో? నిద్రానుభవాన్ని గ్రహించిన నేనెవరో? నేనే. బాగా నిద్రపోయానని చెబుతున్నా నిద్రానుభవాన్ని గ్రహించిన నేనులో మనో నేను విలీనమైపోయింది. శరీర నేను వెళ్ళి మనో నేనులో విలీనమైపోయింది. మనో నేను వెళ్ళి నిద్రానుభవాన్ని అనుభవిస్తున్నటువంటి నేనులో విలీనమైపోయింది. అంటే మనసునే విలీనం తనలో చేసుకోగలిగిందంటే, మనసు అందులో విలీనమైపోయిందంటే అది మనసు కంటే విస్తృత అయి ఉండాలిగా. అందుకే అసలు మనసే ఎంత ఉందో తెలిచావు అనంతం. అంటే మనసునే తనలో విలీనం చేసుకోగలిగిన దాన్ని, ఆ నేనుని అనంతము, సర్వవ్యాపకము, అఖండము, అనంతము, అనిర్వచనీయము, అద్వితీయము అని ఎందుకు చెప్పారంటే ద్వితీయాలన్నీ మనసులో ఉన్నాయి, అనంత అంటే మనసులో అనేకాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. అంటే సృష్టిలో గ్రహించిన అనేకత్వం అంతా మనసులో ఉంది. మనసు ఎప్పుడైతే వెళ్ళి అసలు నేను అక్కడున్న నేనులో విలీనమైపోయిందో, నా నిద్రా నేనులో విలీనమైపోయిందో, నా నిశ్చల నేనులో విలీనమైపోయిందో, ఈ శరీరం వెళ్ళి ముందు మనసులో విలీనమైపోయింది. మనసు వెళ్ళి అందులో విలీనమైపోయినప్పుడు అనేకత్వాలు నశించిపోయినాయి. ఎందుకని అనేకత్వాలు మనసులో ఉన్నాయి. విభేద భావన, పరిమిత భావన శరీరంలో ఉంది. పరిమిత భావనతో కూడిన అనేకత్వాలు మనసులో ఉన్నాయి. మొత్తం ఇవన్నీ ఒకదాంట్లో ఒకటి విలీనమైపోయి నిద్రానేనులో ఉండిపోయినాయి. ఆ నిద్రానేను ఎవరో? మరి నేను కాకపోతే నేను నిద్రపోయాను నాకెడ తెలుస్తుంది? నేను కాకపోతే నేను నిద్రపోయానని నేనెడ చెబుతాను? అంటే నిద్రలో కూడా నేను నిద్రపోయానని గమనిస్తున్న నేను ఉన్నాను. మరి లేని నేనెవరో? మనో నేను లేదు, శరీరం నేను లేదు, అందుకని నాకు తెలియట్లేదు అంటున్నాం. కానీ మరి నేను బాగా నిద్రపోయానని చెప్పిన వాళ్ళు ఎవరు? నేనేగా. బాగా నిద్రపోయానని చెబుతుంది ఎవరు అంటే మెలకువ వచ్చిన తర్వాత నిద్రానుభవాన్ని నెమరు వేసుకొని మనసు చెబుతుంది. కానీ నిద్రానుభవాన్ని గ్రహించింది ఎవరు? ఆ ఎరుకేంటి? అదే నేను. ఇది కొంచెం మనకి అర్థం చేసుకోవటానికి క్లిష్టంగా, కష్టతరంగా అనిపించవచ్చు. తెలివిగల వాళ్ళకి ఇందులో బోల్డు అనేకం పుట్టొచ్చు. ఇది ఎలా కదా, అది అలా కదా అని.
కాదు, దాన్నే నువ్వు సాధన చేసుకోవాలి. ఇక్కడ ఇంతకీ ఏం మార్పులు లేవు. ఇది ఎక్కడ విలీనమైందో తెలుసుకుంటే మొత్తం ఒకటే నేనుంది. శరీరము నేనన్న భావన మొదటి నేను. ఆ నేనే విస్తృతి అయి ఈ శరీరం ఎందులో ఉంది? మనసులో ఉంది. శరీరం మనసులో ఉన్నప్పుడు మనసు వేరు శరీరం వేరు ఎందుకు అవుద్ది? కాబట్టి మనసు శరీరం ఒకటే, అంటే ఒకే నేను. ఇప్పుడు ఈ శరీరం అనే నేను మనోపరమైనటువంటి విస్తృత నేనుగా మారింది. అంటే గమనించుకుంటూ వెళ్తే నేను పెద్ద నేనని తెలిసింది, మనోనేనని తెలిసింది. ఈ మనోనేను నిద్రానేనులో విలీనమైపోయినప్పుడు నిద్రానేనని తెలిసింది. అదేంటి? అది అనంతంగా ఉంది, అఖండంగా ఉంది, అందులో అనేకత్వాలు లేవు, అసలు ఏకత్వమే ఉంది అక్కడ. ఎందుకని? శరీర నేను మనోనేను ఉంటేనే పరిమితత్వము అనేకత్వము తెలుస్తుంది, లేదా తెలియట్లా. అంటే ఒక శాశ్వత సత్యం ఏంటి? నిద్రలో సృష్టి ఏర్పాటు చేసి నిద్రను పెట్టి మనకి ఏం చెబుతుందంటే శాశ్వత సత్యము నీ నిద్రా నేను. ఆ నిద్రా నేనుని కనుక్కోమంటున్నారు రమణ మహర్షి. నిన్ను నువ్వు తెలుసుకోమంటే ఆయన అందేంటంటే వేరేగా చెప్పట్లా, శరీరం నువ్వు కాదు, మనసు నువ్వు కాదు, ఇలా చెప్పట్లా అసలు ఎవరో. అది మామూలుగా అర్థం అవడానికి సామాన్య జనులకు వాడబడిన పదజాలం అంతే. అది నేనుని తెలుసుకో అంటే శరీర నేననే దాంట్లో ఉండిపోయావు నువ్వు. శరీర నేను నుంచి మనోనేను నుంచి నిద్రా నేను దాకా వెళ్తే నీ అసలు స్వరూపం అనంతత్వము శక్తి అని తెలుస్తుంది అని. ఎందుకని? మనోనేను దాటినాక శరీర నేను దాటినాక అక్కడ అనేకత్వము లేదు, పరిమితి లేదు, విభేదము లేదు, ఉన్నదంతా ఏకత్వమే. అందుకే నిద్రాస్థితిలో హాయిగా ఆనందంగా నిశ్చలంగా ఉంటాం. శరీరం కదపం, మనసు కదలదు, చక్కగా పడుకొని ఉంటాం. ఇటువంటి స్థితిని మెలకువలో తెచ్చుకుంటే కూడా అలాగే ఉంటావు నువ్వు. మనసు కదలదు, హాయిగా ఉంటావు. మరి జీవన్ముక్తులు శరీరాన్ని కదుపుతారు కదండి అని నువ్వు అనొచ్చు. శరీర సహజ లక్షణములు కొన్ని ఉన్నాయి. ఆకలి పుడుతుంది, అప్పుడు ఆకలికి ప్రయత్నించుకోవాల్సిందే. జీవన్ముక్తుడైన శరీరం కదుపుద్ది, కానీ శరీరం ఎక్కడుంది? మనస్సులో ఉంది. మనసు ఎక్కడుంది? మనసు ఎక్కడుంది? ప్రాణశక్తిలో ఉంది. ఆ ప్రాణశక్తి ఏంటి? నిద్రా నేను. అదే అనంత ఆత్మశక్తి. అంటే ఉన్నదేంటి? ఇంతకీ ఒకటే శక్తి. అనంత ఆత్మశక్తి అని ఒకటే శక్తి ఉందా? ఒకటే శక్తే నేను. అయితే నేను అనాల్సిన అవసరం లేదు ఒకటే శక్తి ఉన్నప్పుడు. అందుకే మనం నిద్రలో నేనని చెప్పం. అనేకత్వం ఉన్నప్పుడు మానసిక నేనులోకి వచ్చినప్పుడు నేనని మాట్లాడతాం, శరీరంలోకి వచ్చినప్పుడు నేనని మాట్లాడతాం. ఏకత్వంలోకి వెళ్ళినప్పుడు నేనని చెప్పవలసిన అవసరం ఏముండదు, నిద్రాస్థితిలో చెప్పం. అందుకని ఆ స్థితిని అనుభూతి చెందిన జీవన్ముక్తుడికి ఏకత్వ స్థితిలో ఉన్నాడు, కానీ మనోస్థితి ఉంది, శరీర స్థితి ఉంది. మూడు ఆ ఏకత్వ స్థితిలో ఒకటే, వేరువేరు కాదు. అర్థం చేసుకోవటానికి పదాలు పెట్టాం అంతే. కాబట్టి ఏకత్వ స్థితిలో ఉంటూ మనోస్థితి శరీరపరంగా కదులుతుంది కనుక శరీరానికి సహజ ఆకలి, సహజ మలమూత్ర విసర్జనలు, సహజ ప్రక్రియలు అవి కదుపుతాయి కనుక అది సృష్టి పెట్టింది కనుక. బండరాయిలో ఎందుకుంటాడు? సృష్టి పెట్టింది శరీరానికి ఆకలి, కాబట్టి ఆకలికి ప్రయత్నించుకుంటాడు. మలమూత్ర విసర్జనలు వస్తే కనుక విసర్జిస్తాడు. కానీ నిశ్చల నిర్మల ఏకత్వ భావనలోంచి ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఆ భావన చెదరదు. ఇది సాధన చేయనోడికి ఎలా తెలుస్తుంది? ఇన్ని నేను లేవు అసలు అక్కడ, అసలు ఇన్ని నేను లేవు. ఇప్పుడు మన సోదరులు ఈ ప్రశ్న అడిగిన సోదరులు అడిగింది ఏంటంటే తెలుసుకో తెలుసుకో అంటున్నారు. తెలుసుకునేవాడు అక్కడు, తెలుసుకునేది ఒకటే ఉండాలి కదా అంటే అది తన్ను తానే తెలుసుకుంటుంది అంతే, అంతకు మించి ఏం లేదు. అది తన్ను తానే తెలుసుకుంటుంది, తనకు భిన్నంగా అక్కడ ఏం లేదు. నేను శరీరం అనుకుంటున్న పరిమిత నేను మనసునని తెలుసుకుంది. నేను శరీరము మనస్సు అంటే ఈ శరీరాన్ని దాటి మనస్సునే, విశాలమైన మనస్సునని తెలుసుకున్న నేను శక్తిని అని నిద్రాస్థితిలో అందులో విలీనమైపోయి నేను ఏకశక్తిని, జస్ట్ ఉనికిని, ఎగ్జిస్టెన్స్ని. అంటే రెండవది లేనప్పుడు చెప్పక్కర్లేదుగా, అసలు ఎంత ఉంది అంత ఉంది, పెద్దది చిన్నది మాట రాదుగా. కాబట్టి ఉనికిగా ఉండిపోతుంది, నిశ్చలంగా ఉండిపోతుంది అంతే. అప్పుడు తెలుసుకునేది ఏముంది అక్కడ? తెలుసుకో అని ఎవరికి చెబుతున్నారు అంటే మనోస్థితిలో, శరీర స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే.
కాబట్టి తెలుసుకునేది, తెలుసుకోబడేది ఉండేది ఎవరికంటే శరీర మనోస్థితుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అసలు రెండవది ఉన్నదన్న భావన కలిగేది ఎవరికంటే శరీర మనోస్థితులలో ఉన్న వాళ్ళకి మాత్రమే. అనంత ఆత్మశక్తి ఎరుకలో, తన ప్రాణశక్తి ఎరుకలోకి వెళ్ళిపోయి ఆ నిశ్చలత్వంలో, ఆ నిద్రానేనులో, మెలకువలో అనుభవాన్ని పొందిన వారికి అనంత ఆత్మశక్తిలో మనసు కదిలింది అంతే. అనంత ఆత్మశక్తిలో మనసు కదలటం చేత, అనంత ఆత్మశక్తిలో కదిలిన మనసు చేత మనసులో ఉన్న శరీరం కదిలింది. అదే ఆహారం తీసుకుంది, కాలకృత్యాలు తీర్చుకుంది, తన పనులు తను చేసుకుంటుంది. ఇప్పుడు నాలో కదిలే ఆలోచనలు నాకు భిన్నంగా ఎలా అనిపించవో, అనంత ఆత్మశక్తిలో కదిలిన మనసులో కదిలిన శరీరము అనంత ఆత్మశక్తికి భిన్నంగా అనిపించవు. మొత్తం ఏకత్వ భావనలోనే అది కదులుతూ ఉంటుంది. అది ఆ స్థితికి వెళ్తే తెలుస్తుంది, వెళ్ళకముందు ఎలా తెలుస్తుంది? అందుకని దాన్ని సాధన చేయాలి. కాబట్టి తెలుసుకోబడేది ఒకటి, తెలుసుకునేది ఒకటి. రమణ మహర్షి కూడా నిన్ను నువ్వు తెలుసుకోమన్నారు కదా అంటే, మనం శరీర స్థితిలో మనోస్థితిలో విశ్లేషణలు చేసుకుంటున్నాం. రమణ మహర్షి చెప్పింది ఎదుటివాడికి, శరీర భావనలో ఉన్నవాడికి, నాయన నిన్ను నువ్వు తెలుసుకో అంటే నేను అని నువ్వు అనుకుంటున్నటువంటి ఆ నేను యొక్క మొత్తం స్వరూపం తెలుసుకో. నువ్వు పాక్షికంగా నేను అనుకొని వెళ్ళిపోతున్నావు. మొత్తం తెలిస్తే నీకు ఈ దుఃఖం ఉండదని చెప్పారు. ఎందుకంటే మొత్తం నాకు తెలుసు కాబట్టి అని. మొత్తం ఆయనకి తెలుసు కాబట్టి, ఆ మొట్టమొదటి ఆ నేనేదో ఆయనకు తెలుసు కాబట్టి నేనని దీన్ని పట్టుకే అలాడబాక, ఆ నిద్రాస్థితిలో ఉన్న నిద్ర నేను ఏదైతే ఉందో దాన్ని నువ్వు తెలుసుకుంటే అది నీ అసలు నేనని నీకు తెలుస్తుంది. ఎందుకంటే అది కూడా నీలోనే ఉందిగా, నిద్రాస్థితి కూడా నీలోనే ఉందిగా, బయటికి వెళ్ళక్కర్లేదుగా. మరి తెలుసుకో అని చెప్పేది ఎవరికే అంటే, సామాన్యమైనటువంటి శరీర భావనలో నేను అంటూ పరుగెడుతూ తప్పులు చేస్తున్నటువంటి, పొరపాట్లు చేస్తున్నటువంటి, సుఖదుఖాలకు లోనవుతున్నటువంటి, శరీర భావనలో ఇమిడిపోయి కూరుకుపోయి ఉన్నటువంటి మానవులకు నాయన నిన్ను నువ్వు తెలుసుకో అని చెబుతున్నారు. అంతే తప్ప అనంత ఆత్మశక్తిలో తెలుసుకునేది ఒకటి, తెలుసుకోబడేది ఒకటి, తెలుసుకునేవాడు వేరువేరుగా ఉంటారా అంటే అసలు అక్కడ ప్రశ్న కొట్టదు, సమాధానం లేదు. ఆ స్థితికి వెళ్ళాలి అంతే, అక్కడికి అన్నీ అంతమైపోతాయి. నిద్రాస్థితిలో మనం ఎలా కోల్పోయామో ఆ ఏకత్వ స్థితి నాది అని ఆ శక్తి స్థితికి వెళ్ళినప్పుడు అన్ని సమసిపోతాయి. ఇంకేం ఉండవు, అనేకత్వం ఉండదు, విభిన్నత ఉండదు, ఈ ప్రశ్నే పుట్టదు. ఆ స్థితికి చేరుకోవడానికి మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. మీకు అర్థం అయిందని భావిస్తాను, అవుతుందని భావిస్తాను. ఒకవేళ అర్థం కాకపోతే మీరు తప్పకుండా మళ్ళీ ఎక్కడ అర్థం కాలేదో, ఏం అర్థం కాలేదో చక్కగా మీరు ప్రశ్న రూపంలోనూ సందేహ రూపంలోనూ అడగొచ్చు. నాకు తెలిస్తే చెప్పే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసింది ఇంతే. ఇది కూడా నేను అనేక మంది మహాత్ములు చెప్పినటువంటి ఆత్మజ్ఞాన గ్రంథాల నుండి, వారి ఉపన్యాసాల నుండి, నా స్వల్ప బుద్ధితో నాకు అర్థమైంది. మళ్ళీ వాళ్ళు బాగానే చెప్పి ఉండొచ్చు, కానీ నాకు అర్థం అవ్వాలిగా. కాబట్టి నేను అర్థం చేసుకున్న విషయంలో నేను గ్రహించిన దాన్ని మీతో పంచుకున్నాను. ఇందులో మంచి ఉంటే తీసుకోండి, ఒకవేళ చెడు ఉంటే వదిలేయండి. సరిగ్గా చెప్పలేదు అనుకుంటే నన్ను క్షమించి వదిలేయండి. నేను చాలా సామాన్య మానవుణ్ణి. ఒకవేళ అర్థమయ్యి సాగుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు మళ్ళీ ఏదైనా సందేహం ఉంటే అడగొచ్చు. కాకపోతే సందేహాలు నన్నేదో ఛాలెంజ్ చేయడానికి, లేదా నీకు తెలుసా, నువ్వెంత పెద్ద పోటుగాడువా అనడానికి, లేదా నువ్వు చెప్పేది కరెక్ట్ కాదని నన్ను నిరూపించడానికి అయితే అసలు మీరు అడగక్కర్లా. నాకు తెలియదని నేనే చెబుతున్నా, నేను సామాన్యుని నేనే చెబుతున్నా. నమ్మొద్దు, మీరు తర్కించుకోండి, మీరు ఆలోచించుకోండి, మీలో మీరు పరిశీలించుకోండి, పరిశోధించుకోండి, నా మాటలు నమ్మొద్దని నేనే చెబుతున్నా. కాబట్టి నన్ను క్షమించి వదిలేయచ్చు. ఇందులో తర్క వితర్కాలు లేవు. ఏదో అద్భుతంగా చెప్పేయగలగడానికి నేనేమో ఆకాశం నుంచి ఓడబడిన ఉల్కనే కాదు. సమస్త ఆత్మజ్ఞానానుభూతిని పొందిన, కనీసం ఆ అనుభూతిని పొందిన మనిషిని కూడా కాదు. నేను ఏ అనుభూతి పొందలేదు. కేవలం పుస్తక జ్ఞానం, అంటే వాచా వేదాంతం నాది. పుస్తక జ్ఞానం విన్న మాటల్లోంచి నాకు అనిపించినవి మీతో పంచుకుంటున్నాను అంతే. అందుకని వాచా వేదాంతికులైన నాలంటూ నమ్మొద్దు. ఆచరణ వేదాంతిని కాదు నేను. మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి.
శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.